ఒక దైవ సేవకుడిగా నా ఆశ, నా భారం కొన్ని ఆత్మలు రక్షించబడాలి అనేది. యేసుక్రీస్తు ప్రభువు లోకరక్షకుడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని వాక్యం చెబుతోంది. పౌలు తిమోతికి రాసిన మొదటి లేఖలో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాడని చెప్పాడు. లూకా తన 19వ అధ్యాయములో సువార్తలో నశించిన దానిని వెదకి రక్షించుటకు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడని రాశాడు. తీతు తన పత్రికలో, పౌలు తీతుకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయములో యేసుక్రీస్తు మహాదేవుడు మన రక్షకుడు అని రాశాడు. బైబిల్లో వాక్యాలన్నీ కూడా యేసుక్రీస్తు గొప్ప రక్షకుడని, ఆయన మనల్ని రక్షించడానికే ఈ లోకానికి వచ్చారని స్పష్టముగా గ్రంథంలో వ్రాశారు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయములో ఇంత గొప్ప రక్షణ అంటూ, రక్షణ చాలా గంభీరమైనది, గొప్పదని ప్రభు మాట్లాడారు. మరి ఇంత గొప్ప రక్షణ, ఇంత శ్రేష్టమైన రక్షణ మనకి ఇవ్వడానికే యేసుక్రీస్తు లోకానికి వచ్చారు కదా. ఆ రక్షణ మనం ఎలా పొందగలం? ఏం చేస్తే ఆ రక్షణ మనకు వస్తుంది అనే విషయాలను ఈ వాక్యంలో మనం నేర్చుకుంటాం. దేవుని ప్రేమను, రక్షణ సువార్తను అనేకుల మందికి ప్రకటిస్తున్న దైవజనుడు పౌలు గారిని ఆ రోజుల్లో సైనికులు బాగా కొట్టి చెరసాలలో వేసి బంధించారు. కనీసం కాళ్ళు కూడా కదపటానికి వీలు లేకుండా కాళ్ళకు బొండ్లు బిగించారు. చేతులకు సంకెళ్ళు వేశారు. విపరీతముగా బెత్తాలతో కొట్టి రక్తసిక్తమయ్యేలా చేశారు. ఇంత భయంకరంగా వారిని కొట్టిన కారణం ఏంటంటే, వారు నరకం తప్పించుకొని స్వర్గం వెళ్ళాలి అంటే యేసు ప్రభువును నమ్ముకోవాలి, ఆయన ఒకరే రక్షించగలవారు అని చెప్పారు. ఆ గొప్ప స్వార్థను చెప్పినందుకు వారిని ఎంతగానో కొట్టి జైల్లో పెట్టారు. రక్తాలు కారుతున్నటువంటి ఆ స్థితిలోనే వారు ఆ రాత్రి ఆ సంఖ్యలలో, ఆ గాయాలతో, రక్తాలతో దేవునికి స్తుతులు చెబుతూ, పాటలు పాడుతూ ప్రార్థన చేసుకుంటున్నారు. అర్ధరాత్రి వేళ భయంకరమైన భూకంపాన్ని దేవుడు రప్పించాడు. అది ఎంత అద్భుతమైనటువంటి కార్యం అంటే, ఆ మహాభీకరమైన భూకంపానికి చెరసాల పునాదులు అదిరిపోయినాయి అంట. తాళాలు బద్దలైపోయి అన్ని తలుపులు తెరుచుకున్నాయట. అందరి బంధకాలు, సంఖ్యలు ఊడిపోయినాయి అంట. కానీ ఒక్క ఖైదీ కూడా పారిపోలేదంట. కరడుగట్టిన నేరస్తులు ఎందరో ఆ జైలులో ఉన్నారు. చెరసాల బద్దలైపోయి, సంఖ్యలు తెగిపోయి, అందరి బంధకాలు ఉండిపోయి, ఇంత బీభత్సమైన కార్యం జరిగితే అద్భుతం ఏంటంటే ఒక్కరికి కూడా చిన్న దెబ్బ తగలలేదు. ఎవరికి ఏ కీడు
ప్రమాదం, అపాయం సంభవించలేదు. తలుపులన్నీ తెరవబడి ఉండటం, సంఖ్యలన్నీ రాలిపోయి ఉండటం చూసి ఖైదీలందరూ పారిపోయి ఉంటారు, నన్ను ఇక ఉరిదీసి చంపేస్తారని భయపడి తన కత్తితో తను పొడుచుకొని చచ్చిపోవాలని ఆ జైలు అధికారి ప్రయత్నించాడు. అప్పుడు దైవ సేవకుడైన పౌలు గారు, నాయనా మేమందరం ఇక్కడే ఉన్నాం, నీకు నువ్వు ఏ హాని చేసుకోవద్దు అని పెద్దగా అరిచాడు. వచ్చి ఖైదీలందరిని లెక్క పెట్టుకుంటే అందరూ సరిపోయారు. ఖైదీలు సంఖ్యలు తెంపుకొని కూడా గోడలు దూకి కూడా పారిపోవాలనుకుంటారు. ఇదేంటి, అన్ని తలుపులు తెరుచుకున్న, బంధకాలన్నీ ఊడిపోయిన వీళ్ళు పారిపోవటం లేదేంటి అని ఆశ్చర్యపోతుంటే వాళ్ళు చెప్పారు, మేము మారు మనసు పొందాం, మా బ్రతుకును మార్చుకున్నాం, మేము ఇక మీదట పాత దొంగలం, నేరస్తులం కాదు, మా జీవితాలు యేసు ప్రభువుకు అర్పించుకున్నామని చెప్పారు. వెంటనే మోకాళ్ళ మీద పడి దైవజనుడైన పౌలయ్య గారిని పట్టుకొని, మేము రక్షణ పొందాలంటే ఏం చేయాలి అని అడిగారు. ఈ రక్షణ మాకు కావాలి, మాకు కూడా నరకం తప్పాలి, మాకు కూడా స్వర్గం రావాలని ఉంది. మతాలు, దేవుళ్ళు ఎన్నెన్నో ఉన్నాయి, ఎవరు కూడా ఈ లోకంలో కాస్త నెమ్మది ఏవేవో చెప్పారు కానీ నీకు గ్యారంటీగా నరకం తప్పిస్తాను, స్వర్గం తీసుకెళ్తానని ఎవరు చెప్పలేదు. సుఖాలు, లాభాలు, మహిమలు ఇవెందుకు మాకు కూడా నరకం తప్పాలి, మాకు కూడా గొప్ప రక్షణ కావాలి అని వాళ్ళు పౌలయ్య గారిని అడిగారు. రక్షణ పొందుటకు మేము ఏం చేయాలి అని అడిగితే దానికి పౌలు గారు రక్షణ కావాలంటే ఇలా చేయాలి అని కొన్ని మాటలు చెప్పారు. అవేంటో ఈ పూట మనం చూద్దాం. మీరందరూ రక్షణ పొందారా? మిమ్మల్ని అడుగుతున్నాను నేను. మరేంటి మౌనంగా ఉంటారు? అడిగింది మిమ్మల్నే కదా. ప్రియులారా, రక్షణ పొందటం అంటే బైబిల్ ప్రకారం ఏంటంటేనండి, నరకము తప్పి స్వర్గానికి వెళ్ళే ఆ కృప దేవుని దగ్గర పొందుకోవటం. అంటే ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా మరణించినా, జీవితాన్ని చాలించినా మరుక్షణం నరకంలో పడకుండా, పాతాళానికి వెళ్ళకుండా స్వర్గంలోకి వెళ్ళిపోయే, మోక్షంలోకి వెళ్ళిపోయే, దేవుని దగ్గరికి వెళ్ళిపోయే ఒక అర్హత ఉంది చూసావు, దాన్ని రక్షణ అంటారు. ఇప్పుడు మనకున్న పద్ధతి ఏంటంటే, లోకంలో ఎవరు చచ్చిపోయినా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు అంటారు. చనిపోయిన వాళ్ళందరూ దేవుని దగ్గరికి వెళ్ళిపోతే ఇక నరకంలో ఎవరున్నారు మరి? స్కూల్కి వెళ్ళిన వాళ్ళందరూ పాస్ అయిపోతారా? పాస్ అయిపోయిన వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చేస్తాయా? చర్చికి వచ్చినంత మాత్రాన నరకం తప్పి స్వర్గానికి వెళ్ళిపోం కదా. ఆ స్వర్గానికి వెళ్ళే, మోక్షానికి వెళ్ళే, పరలోకానికి వెళ్ళే అర్హత, ఆ అవకాశం, దాని పేరే రక్షణ. ఈ లోకంలో బాధలు తీరిపోయినా, కష్టాలు తొలగిపోయినా, సమస్యలు తీరిపోయినా, ఏం జరిగినా దాన్ని రక్షణ అనరు. నరకం తప్పి స్వర్గానికి వెళ్ళే అవకాశం వస్తేనే దాన్ని. కనుక రక్షణ పొందావా అంటే అర్థం ఏంటి? నరకం తప్పి స్వర్గానికి వెళ్ళిపోయే ఆ యోగ్యతను, అర్హతను సంపాదించుకున్నావా లేదా అని అర్థం. కనుక నువ్వు ప్రభువుని నమ్మావా, చర్చికి వస్తున్నావా, చందాలు ఇస్తున్నావా, ఇవన్నీ కాదు. రక్షణ పొందావా లేదా అంటే ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు జీవితం ముగించాల్సి వచ్చినా మరుక్షణం స్వర్గములో, మోక్షంలో ప్రభువు దగ్గరికి వెళ్ళే ఆ అవకాశం పొందావా లేదా, దాని పేరే రక్షణ. ఈ జైలు అధికారి ఉద్యోగాన్ని ఎప్పుడో పొందాడు, డబ్బులు కూడా బాగానే పొందాడు, చాలా ఘనతను పొందాడు, కానీ ఏం పొందలేదు? రక్షణ పొందలేదు.
పౌలు శీలలోని అయ్యగారులను పట్టుకొని, అయ్యలారా, రక్షణ పొందాలంటే మేమేం చేయాలో చెప్పండి అని అడిగారు. అప్పుడు రక్షణ పొందాలంటే ఇలా చెయ్యండి అని వారు చెప్పారు. ఆ మాటల్ని మనం బైబిల్లో ఇప్పుడు మనం చూసుకుందాం. అదే అపోస్తలుల కార్యాల గ్రంథం అదే 16వ అధ్యాయంలో అదే 30వ వచనం తర్వాత ఉండే 31వ వచనాన్ని చూస్తే వారు అక్కడ ఏమన్నారు? ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందారు. ప్రశ్న ఏంటి? రక్షణ పొందాలంటే ఏం చేయాలి అనండి. దానికి దైవజనులైన పౌలు శీలలు దేవుని ఆత్మ ద్వారా ఏం చెబుతున్నారు? రక్షణ పొందాలంటే ప్రభు అయిన యేసునందు, అందరు చెప్పండి, ఎవరిలో విశ్వాసం ఉంచాలి? ఈరోజు చక్కగా దేవుని వాక్యాన్ని మీరు ఆలోచన చేయండి. ఈ లోకములో దేవుళ్ళు అనిపించుకున్నవారు, మహాత్ములు అనిపించుకున్నవారు, మహానుభావులు అనిపించుకున్నవారు, రాజులు చక్రవర్తులు అనిపించుకున్నవారు, మహిమలు కలిగిన వారుగా కీర్తి ప్రతిష్టలు పొందినవారు ఎందరో ఉన్నారు. ఎవరిని నమ్ముకుంటే ఏ మేలులు జరుగుతాయో, ఒక అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేనో ఎంపీనో నమ్ముకున్నాం అనుకో కొన్ని పనులు జరుగుతాయి. ఓ గొప్ప అధికారి నమ్ముకున్నాం అనుకో కొన్ని పనులు జరుగుతాయి. ఓ డబ్బున్న ఆసామిని నమ్ముకున్నాం అనుకో కొన్ని మేలులు కలుగుతాయి. కానీ ప్రభు యేసు క్రీస్తును నమ్ముకుంటే మాత్రం రక్షణ కలుగుద్దని వాక్యాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునగా. అంటే నీ జన్మ కర్మ పాపములు నిన్ను క్షమించి, పాపములకు శిక్ష అయిన మరణమును తొలగించి, అగ్ని గంధకములతో మండు గుండములో పడకుండా నిన్ను ఆపి, నిన్ను మోక్షములో, స్వర్గములో, పరలోకములో తండ్రి దగ్గర ఎప్పుడు చావు లేని, రోగము రాని, చీకటి పడని, మరణముండని, మహిమ కలిగినటువంటి ఆ గొప్ప స్వర్గ ప్రాప్తిని నీ ఆత్మకు కలిగిస్తారు. దాని పేరు రక్షణ. అది ఏ కులాన్ని నమ్ముకున్నా, ఏ మతాన్ని నమ్ముకున్నా, ఏ రాజకీయ నాయకుని నమ్ముకున్నా, ఏ మహాత్ముని నమ్ముకున్నా, ఏ మహిమలు చూపించేవని నమ్ముకున్నా మనకి ఆ రక్షణ కలగదు. ప్రభు అయిన యేసు క్రీస్తును నమ్మితేనే ఆ రక్షణ కలుగుద్ది. చాలామంది యేసు ప్రభువు నమ్ముకున్న బిడ్డలు కూడా, క్రైస్తవులు కూడా, విశ్వాసులు కూడా, పాస్టర్లు కూడా, వారి నమ్మకం కొన్ని క్రియల మీద ఉంది, వారి నమ్మకం కొన్ని వస్తువుల మీద ఉంది, వారి నమ్మకం కొన్ని స్థలాల మీద ఉంది. అలా అయితే బైబిల్లో చెప్పిన రక్షణ, అగ్ని గంధకములతో మండే గుండమును తప్పించి స్వర్గములో దేవుని వద్ద దేవుని వలె దేవునితో ఉండిపోయే ఆ గొప్ప రక్షణ అలా రాదు. కొంతమంది ఏమి నమ్ముకుంటున్నారు? యెరూషలేము వెళ్ళి బాప్తిసం పొందితే రక్షణ వస్తుందని నమ్ముతున్నారు. కొంతమంది ఫలాని చోట మట్టి తింటే అని, కొంతమంది ఫలాని చోటకెళ్ళి ప్రార్థన చేయించుకుంటే, ఫలాని కొబ్బరి నూనె రాసుకుంటే, ఫలాని ఖర్చీఫ్ కొనుక్కుంటే, ఆయన ప్రార్థించి ఎవరు అట్టిపళ్ళు ఇస్తారంట ఇది తింటే, ఇలా నమ్మకం ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని మీద ఉంది. క్రైస్తవులలో కూడా ఇలాంటి వాళ్ళు ఎవ్వరికీ రక్షణ కలగదండి. కలిగితే చిన్న చిన్న మేలులు ఏమైనా కలుగుతాయేమో ఒకవేళ. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచితేనే రక్షణ. ఆమేన్. నీ విశ్వాసం పదార్థాల మీద, వస్తువుల మీద, మనుషుల పద్ధతుల మీద, ఆయా వస్తువుల మీద ఉంటే రక్షణ రాదు. నీ విశ్వాసం ఎవరి మీద ఉండాలి? యేసు ప్రభు మీద ఉండాలి. ఎందుకని యేసు ప్రభు మీద విశ్వాసం ఉండాలి? 1, యేసు ప్రభు దేవుడు సృష్టికర్త. 2, యేసు ప్రభు పరిశుద్ధుడు. 3, యేసు ప్రభు నన్ను ప్రేమించి నా కొరకు భూమి మీదకి వచ్చాడు. 4, నా పాపాలన్నీ తన మీద వేసుకొని సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. ఆయన అందరిలాగే చచ్చిపోయి మట్టిలో కలిసిపోలేదు. తను ముందే చెప్పినట్టుగా చావునే చంపి 3వ రోజున మళ్ళీ సజీవుడిగా తిరిగి లేచాడు. ఇప్పటికీ బ్రతికే ఉన్నాడు.
ఆయన పరలోకానికి వెళ్ళాడు, తన ఆత్మను పంపాడు, అక్కడ మన కోసం నివాసాలు సిద్ధం చేస్తున్నాడు. రేపో మాపో మళ్ళీ వస్తాడు. ఆయన నామం అన్ని నామముల కన్నా గొప్ప నామం. ఆయన రక్తం పరిశుద్ధమైంది, ఆయన రక్తంతో కొన్నాడు. ఆయన రక్తంలో మనకు పాపక్షమాపణ ఉంది, గాయాల్లో స్వస్థత ఉంది. ఆయన చనిపోయి తిరిగి లేచినట్టే రేపొద్దున మనల్ని కూడా లేపుతాడు. ఆయన పరలోకానికి వెళ్ళినట్టే మనల్ని కూడా తీసుకెళ్తాడు. ఇవన్నీ నీకు నమ్మకం ఉండాలా? ఇలా ప్రభువు నీ కొరకు సిలువ మీద చేసిన త్యాగాన్ని నమ్మితే నీకేమొస్తుంది? చెప్పాలి, రక్షణ వస్తుంది. కనుక ఆయా వస్తువుల్ని నమ్ముకుంటే, ఆయా వ్యక్తులు నమ్ముకుంటే, ఆయా పద్ధతుల్ని ఆచారాలను పాటిస్తే, కబురుని అక్కడ కొనుక్కుంటే, ఖర్చు ఇక్కడ కొనుక్కుంటే, ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే రక్షణ ఏమి రాదండి. దేవుని వాక్యములో తేటగా వ్రాయబడిన మాట, ప్రభువు అయిన యేసునందు విశ్వాసం ఉంచితేనే రక్షణ. రక్షణ అంటే ఏం చెప్పానండి? నరకం తప్పించి, అగ్ని గంధకములతో మండే నరకాన్ని నుండి తప్పించి, దేవుడు ఉండే స్వర్గంలో దేవుని దగ్గర దేవునిలాగే ఎప్పటికీ రోగాలు రాకుండా, జబ్బులు రాకుండా, ఆకలి బాధలు లేకుండా ఎన్నటెన్నటికీ అలాగే ఉండిపోయగలిగే ఓ స్థితి ఉందే, దాన్ని రక్షణ అంటారు. అంత గొప్ప రక్షణ నీకు ఎలా వస్తుందిట? ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచితేనే. ఆమేనండి. ఆ గొప్ప రక్షణ మనకు ఎలా వస్తుందండి? డబ్బులు ఇస్తే వస్తుందా? రక్షణ కొనుక్కోగలమా? భయంకరముగా డబ్బుతో రకరకాల వ్యాపారాలు చేస్తున్న మనుషులు రక్షణ విషయములు కూడా డబ్బు ద్వారా ఏదో ప్రయోజనము కలిగించగలమని మోసం చేస్తున్నారు. అది అబద్ధం, బైబిల్కి వ్యతిరేకమని మీకు మనవి చేస్తున్నాను. రక్షణ కొనుక్కోలేము, రక్షణ పొందుకోవాలి. రక్షణ ఎవరిస్తారు? రక్షకుడు ఇస్తారు. రక్షకుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన పరలోకములో, స్వర్గములో, మహిమలోకములో ఉంటే మనకేం ప్రయోజనం ఉండేది కాదు, అసలు విషయం తెలిసేది కాదు. ఆయన మనల్ని ప్రేమించి, తానే సృష్టికర్త గనక, తానే కన్న తండ్రి గనక, మనం నశించి నరకానికి వెళ్ళిపోవటం ఇష్టం లేదు గనక చూసి ప్రేమతో జాలిపడి తాను మహిమ కలిగిన దేవుడై ఉండి పాప శరీరాకారమును ధరించి మనలాగా మనిషిలాగా మారి భూమి మీదకి వచ్చి మన శిక్ష అంతా తాను భరించి, మన తరపున నరకలోకంలోకి వెళ్ళి వ్యాధులను భరించి, తాను ముందే సవాలు చేసి మరీ చెప్పినట్లుగా చావునే చంపి సజీవుడిగా 3వ రోజున తిరిగి లేచాడు. అందరూ చూస్తుండగా మేఘమెక్కి మహిమలోకి వెళ్ళిపోయాడు. రేపో మాపో మళ్ళీ వస్తారు. ఈ విషయాలన్నీ ఎవరైతే నమ్ముతారో వారికి ఏం కలుగుద్దండి? రక్షణ కలుగుద్ది. ఆ జైలు అధికారి ఏమడుగుతున్నారో, ఎలారా రక్షణ పొందాలంటే నేనేం చెయ్యాలి అని అడిగారు. దానికి వారు ఏం చెప్పారు? నువ్వు మనుషులు నమ్ముకున్న, రాజులు నమ్ముకున్న, డబ్బును నమ్ముకున్న, మతాన్ని నమ్ముకున్న, ఆచారాలు నమ్ముకున్న, సిద్ధాంతాలు నమ్ముకున్న, కొబ్బును నమ్ముకున్న, అట్టిపళ్ళు నమ్ముకున్న, కర్చీఫులు నమ్ముకున్న, నీకు రక్షణ. యెరూషలేముని అక్కడ ఏదో చేసిన, మట్టి తెచ్చుకున్న, సమాధి కాడ మట్టి తవ్వుకున్న, నీకేమి? యేసుక్రీస్తు దేవుడని, ఆయన పరిశుద్ధుడని, నా కొరకు భూమి మీదకి వచ్చాడని, సిలువలో చనిపోయాడని, చచ్చి మట్టిలో కలిసిపోలేదు, మళ్ళీ తిరిగి సజీవుడిగా లేచాడని, ఇప్పటికీ సజీవుడిగా ఉండి ప్రార్థనలు ఆలకిస్తున్నాడని, ఆయన రక్తములో క్షమాపణ ఉందని, గాయాల్లో స్వస్థ ఉందని, రేపో మాపో వస్తారని, నా కోసం పరలోకం సిద్ధం చేశారని, నన్ను అక్కడికి తీసుకెళ్తారని నీకు ఖచ్చితంగా నమ్మకం ఏర్పడిందో నువ్వు రక్షించబడిపోయినట్లే. ప్రభు అయిన యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచితేనే రక్షణ. చాలామంది దేవుళ్ళు ఉన్నారు, అందులో యేసు ప్రభు కూడా ఒక దేవుడు అని నమ్మేవారు ఉంటారు. వారి నమ్మకం వారిది. ఎన్నో మార్గాలు ఉన్నాయి, అందులో ఇదొక మార్గం అనేవాళ్ళు ఉంటారు, వారి నమ్మకం వారిది. కానీ బైబిల్ యేసు ప్రభు చెప్పారు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నారు. నేను కూడా అనే ఫార్ములా కాదు,
నన్ను ఒక ఆయన అన్నారు, యేసు ప్రభు వారు మంచివారు, ప్రేమ గలవారు, దీనులు, సాత్వికులు అని చెబుతారు కానీ చాలా గర్విష్టి ఆయన అన్నాడు. అయ్య బాబోయ్, అంత మాట అనేసారు ఏంటంటే యేసు ప్రభుని అని అంటే, మరి నేనే దేవుణ్ణి నేనే అంటే అంత గర్వం ఏంటాయా? నేనే అనే మాట అహంకారం కాదా, అతిశయం కాదా, గర్వం కాదా? నేనే అనొచ్చునా అని వారు కోప్పడ్డారు. నేను ఇంకా వారికి ఏం చెప్పను, పెద్దవారు. నేను అలా మాట్లాడకుండా ఊరుకున్న రకం కూడా కాదు. నువ్వు ఊరుకుంటావేమో కానీ నేను వారిని నా బండి ఎక్కించుకొని చిన్న పనుంది అక్కడ దాకా వెళ్దాం వస్తారంటే సర్లే పదా అని ఎక్కారు. మా గ్రామ సర్పంచ్ గారి దగ్గర తీసుకెళ్ళి నేను, అయ్యా ఇక్కడ సర్పంచ్ గారు ఎవరు అన్నాను. నేనే అన్నాను అన్నాడు ఆయన. నేను అన్నాను, అయితే అయ్యింది కానండి, అలాగ నేనే అనకండి, మీకు చాలా గర్వం పొగరు అని కోప్పడతారు అన్నాను. ఆయనకి ముందు కోపం వచ్చి ఆడవున్నాను కోప్పడతా, కానీ సీరియస్ మీదకి వచ్చేస్తున్నాడు. అయ్య బాబా అలా కదండి బాబా, ఆయన చాలా కోపం, మీకు పొగరంట, గర్వం అంట, అతిశయమంట, సర్పంచ్ అయితే ఇవ్వలే, నేనే సర్పంచ్ అంటే మాత్రం పొగరబోతున్న లక్షణం అది. పొగరబోతే అండి నేను సర్పంచ్, నేనే ఇంకెవడున్నాడా అని ఆయన కలబడిపోతున్నాడు. ఈ పెద్ద మనిషి ఇంటికి తీసుకొచ్చావు నన్ను అన్నాడు. అంటే నేను అలా కాదండి, కాసేపు మాట్లాడదామని, నాకు అర్థమైపోయింది కానీ బండి తిప్పు నువ్వు అన్నాడు. ఓ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్ఐ గారు ఎవరంటే, ఎస్ఐ గారు నేను కూడా అంటారా అండి, నేనే అంటాడు కదా. ఓ ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి ప్రధానమంత్రి ఎవరంటే నేను కూడా అంటారా అండి. ఈ విశ్వానికి సూర్యుడు ఒక్కడే, ఈ ప్రపంచానికి దేవుడు ఒక్కడే, ఏ జీవితానికైనా తండ్రి ఒక్కడే. అందుకని కొరింథీ పత్రికలో పౌలు గారు చెప్పారు, ఈ భూమి మీద దేవతలు అనబడిన వారు ఉన్నను, దేవుడు మాత్రం ఒక్కడే. ఆయన సృష్టికంత, ఆయన సృష్టించాడు గనక, పుట్టించాడు గనక తండ్రి, మనం పుట్టాం గనక సంతానం. మనంతట మనమే ఉనికిలోకి రాలేదు కదా, స్వయంభవులం కాదు కదా. స్వయంభవుడు, ఆది సంభూతుడు దేవుడు, మనం ఆయన వల్ల సృష్టించబడ్డవారు, ఆయన సంతానం. కనుక ఆయన కూడా దేవుడని ఎలా అంటాం? చెబుతున్నాగా, ఎందరో మహానుభావులు ఉన్నారు, ఎందరో మహిమలు కలిగిన వారు ఉన్నారు, ఎందరో గొప్పవారు ఉన్నారు, ఎందరో మహా పరాక్రమశాలులు, యుద్ధవీరులు ఉన్నారు, జయశాలులు ఉన్నారు, కానీ రక్షకుడు ఒక్కడే. హల్లెలూయా. ఉదాహరణకి లూకాసు వార్త 10లో కూడా ఒక సన్నివేశం జరిగిందండి. ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకు వెళుతుంటే దొంగలు పట్టుకుని అతన్ని కొట్టి కొరప్రాణంతో రోడ్డు పక్కన పడేశారండి. వాడి బట్టలు కూడా దోచుకున్నారు, వెండి బంగారం కానీ డబ్బు కానీ మొత్తం లాక్కున్నారు. రక్తపు మడుగులో కొరప్రాణంతో వదిలేసి వెళ్ళిపోయారు. ఆ రక్తపు మడుగులో చివరి దశలో కొట్టుమిట్టాడుతుండగా ఒక పెద్ద ఆయన వచ్చారు, చూసి వెళ్ళిపోయారు. ఇంకొక మహానుభావుడు వచ్చాడు, చూసి వెళ్ళిపోయాడు. చివరిగా ఇంకొక ఆయన వచ్చి అయ్యయ్యో అని జాలిపడి రక్తం కోల్పోయి కొరప్రాణంలో ఉన్నటువంటి ద్రాక్షరసం పట్టించి నూనెతో తన గాయాలన్నీ కట్లు కట్టి తన వాహనం మీద ఎక్కించుకొని ఒక పూట కొల్లవానింటికి చేర్చి అతని వైద్యానికి అయ్యే ఖర్చులన్నీ ఇచ్చి అతన్ని బ్రతికించడానికి ప్రయాసపడ్డాడు. నేను అంటున్నాను, ఇతడే మొదటివాడు కాదు, ఇంకా కొందరు వచ్చారు, కానీ వారెవ్వరూ ఇతన్ని బ్రతికించడానికి అతను పడి ఉన్న చోటికి వెళ్ళలేదు, అతనికి కావలసినవి ఇవ్వలేదు, అతన్ని బ్రతికించే పూచి తీసుకోలేదు. నేను ఈ మాట ఎందుకన్నానంటే, యేసుక్రీస్తు ప్రభు నిన్నగాక మొన్న వచ్చాడని 2000 సంవత్సరాల క్రితం మీరే చెప్తున్నారు కదరా. నిన్నగాక మొన్న 2000 సంవత్సరాల క్రితం వచ్చినోడు పెద్ద నెత్తిన తిరుగుతారు, అంతకుముందు బోల్డ్ మంది ఉన్నారు కదా అని కోప్పడుతున్నారు. కాదని ఎవరన్నారు సార్? చాలా మంది ఉన్నారండి, వచ్చారండి, కానీ ఏం చేశారు?
అబ్రహం లింకన్ అమెరికాలో నల్ల జాతి వారి కోసం ప్రయాసపడ్డారు. నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికా కోసం ప్రయాసపడ్డారు. గాంధీ మహాత్ముడు మన దేశాన్ని బ్రిటిష్ వారి చేతుల్లో స్వతంత్ర రాజ్యంగా మార్చడానికి ప్రయాసపడ్డారు. కానీ మనిషిని పాపాలను విడిపించి నరకం తప్పించి స్వర్గం చేర్చడానికి సిలువలో ప్రయాసపడింది, ప్రాణం పెట్టింది, చావుని చంపింది, తిరిగి లేచింది యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే. వీళ్ళందరూ ఏం గొప్పవాళ్ళు కాదు, మంచోళ్ళు కాదని మనం అంటున్నామా? ఎవరి స్థాయిలో వారు దేశానికి జనాలకి ఉపయోగపడ్డారు, మహానుభావులు కాదని ఎవరన్నారు? వారు కూడా ఒక దినాన మరణించారు. ఆ రోజుతో వారి చరిత్ర సమాప్తం అయిపోయింది. కానీ చావునే చంపి తిరిగి లేవడంతో యేసుక్రీస్తు చరిత్ర అంతము లేని మహిమతో ఈనాటికి ప్రపంచంలో కొనసాగుతుంది. యేసుక్రీస్తు కన్నా ముందు చాలా మంది ఉన్నారు, ఆ తర్వాత కూడా చాలా మంది వస్తున్నారు. కానీ మొత్తం చరిత్ర రెండు భాగాలుగా నిలవున చీల్చి క్రీస్తు పూర్వమని, క్రీస్తు శకమని ఈ ప్రపంచానికి ఆయనే ఆధారభూతుడిగా కాల చక్రానికి ఇరుసుగా మారడం ఆశమాసి విషయమా? క్రీస్తు పేరు చెప్తే పళ్ళు పటపట కొరికే కోపిష్టి వారి కూడా క్రీస్తు పూర్వమనో శకమనో చెప్పాల్సి రావడం ఆశ్చర్యం కాదా? ఎందరో మహానుభావులు ఉన్నారు, వారి జీవితాలు మరణంతో ముగించబడ్డాయి. చావునే చంపి సజీవుడిగా ముందు చెప్పిన టయానికి తిరిగి లేచినవని అందరితో సమానం ఎలా అంటాం? స్టీల్ ప్లాంట్లో సెక్టర్ 5 మార్కెట్లో ఒక పెద్ద ఆయన నాతో కలిసి, ఏమండి పాస్టర్ గారు ఓ మాట అంటే నేను ఫీల్ అవ్వ కదా అన్నాడు. పర్లేదు సార్ అనండి, బోల్డ్ మంది రోజు అంటున్నారు మమ్మల్ని, మీరు అడిగి మరిగి అన్నారు మహానుభావులు, అనేంటి సార్ ఇంకెందుకు కడుపులో అని చెప్పన్నాను. యేసు ప్రభు సమాధికి గెలిచాడు, మృత్యుంజయుడని తెగి ఫీల్ అయిపోతాను, కానీ అంత సీనేం లేదు. అది కేవలం మన దేశానికి వచ్చి యోగా నేర్చుకొని బాగా ప్రాక్టీస్ చేసి సమాధులకు వెళ్ళి ఊపిరి బిగబట్టి బయటకు వచ్చేసాడు. దానికో మృత్యుంజయుడు, పునరుద్ధరణుడు, ఏకైక దేవుడు తెగ ఫీల్ అయిపోతున్నాడు, అంత సీనేం లేదు. అసలు ఆ విద్య నేర్పింది కూడా మన ఇండియాకి వచ్చి ఇక్కడ నేర్చుకున్నది అన్నాడు. మరి నేనన్నా నేర్పింది ఎవరు సార్ అన్నాను. ఉన్నారు పెద్ద పెద్ద గురువులు ఉన్నారు, మరి వాళ్ళు ఎందుకు చేయలేదు సార్ అన్నాను. పోనీ ఐడియా రాలేదు, 2000 సంవత్సరాలు ఇప్పటికైనా చెయ్యి, ఇప్పటికైనా చేయండి. సమాధి యోగా పేరు మీద సజీవ సమాధి అవుతున్నారు. అంటే వాళ్ళందరూ మంచి ఆరోగ్యవంతులు, అడ్డగోళ్ళగా మనలాగా అన్ని జీవరాశులు మింగేసిన వాళ్ళు కాదు. పద్ధతైన ఆహారం తీసుకొని క్రమంగా తిని శ్వాస మీద ధ్యాస పెట్టి నియంత్రణ కలిగి ధ్యానము చేసి ఊపిరి మీద శ్వాస మీద పట్టు సాధించి ఊపిరి బిగపట్టగలిగిన విద్యలో ఆరుతేరి సజీవంగా సమాధి స్థితిలోకి వెళ్ళి కొన్ని గంటలు ఉండి వస్తున్నారు. అది మామూలు విషయం కాదు, చాలా గ్రేట్ అది కూడా. కానీ వాళ్ళందరూ సజీవంగా సమాధిలోకి వెళ్ళిన వాళ్ళే. కానీ యేసు ప్రభుని ప్రతి అవయవాన్ని గాయపరిచారు, ప్రతి అవయవాన్ని గాయపరిచారు. ఆయన శరీరంలో గాయపడని అవయవమే లేదు ఇంకా, తెలుసా? వెనకాల వీపును చూస్తే నాగటితో పొలాన్ని దున్నితే చాలా గీతలు ఎట్లా ఉంటాయి, అట్లా చీలిపోయిందంట వీపు. ప్రతి కొరడ 3 తాళ్ళుగా చీలిపోయి చివల చేపలు పట్టే గేలు నుండి కొక్కేలు ఉంటాయి, కొరడాకి రాగి పెట్టి కొడితే అవి దిగుతాయి. పట్టుకొని ఒక్క కర్రతో మన వెనకాల లాగితే అది అలాగ శరీరాన్ని పర్రును చీల్చుకొచ్చేస్తుంది. అలా వీపు దున్నబడిపోయింది. లాగిపెట్టి ముఖం మీద కొట్టి గడ్డాన్ని పట్టుకొని లాగితే ఎంత ఘోరం అండి అది. గడ్డాన్ని పట్టుకొని లాగితే ముఖ చర్మం అంతా పర్రున పేపర్ చిన్నట్టు చిరిపోయి వచ్చేసింది. 2 అంగుళాలు పొడుగుండే తీగ మేకులు లాంటి ముళ్ళ కంపని కిరీటంగా చుట్టి నెత్తి మీద పెట్టి కరతో లాగి పెట్టి కొడితే కరతల్లోకి దిగిపోయింది. ఎండ పెరుగుతున్న కొద్దీ ఆ పచ్చి కొమ్మ దగ్గరికి ఇలా టైట్ అవుతుంది కదా, తల చెత్త అయిపోతుంది. చేతుల కాళ్ళలో మేకలు కొట్టారు, పక్కలో బల్లెంతో పొడిచారు. కుండెలో మిగిలిపోయిన ఆఖరి చుక్క కూడా బయటకు వచ్చేస్తే ఇక నీరు రావటం మొదలైంది. అలాగ శరీరంలో రక్తము లేదు, ఇక నీరు కూడా బయటకు వచ్చి ఒట్టి కట్టే ఉతికిన బట్టను పిండి దులిపితే ఎట్లా ఉంటుందో ఒక దారపోగులకు మారాక రక్తము చుక్క ఇలా లేని, నీరు కూడా ఒంట్లో మిగలని ఒట్టి కట్టెను తుక్కు ముక్కలు అయిపోయిన దేహాన్ని తీసుకొచ్చి
సమాధిలో పెడితే తను ముందే చెప్పినట్టు 3 రోజున దర్జాగా బయటకు వచ్చాడు. పెద్ద విశేషమేం కాదన్నప్పుడు ఎవరన్నా అలా రమ్మనండి. పోనీ నేను అన్నాను 3 రోజులు కాదు సార్, 30 సంవత్సరాలకు వచ్చిన నేను అంటే దండం పెట్టేస్తానన్నాను. పోనీ స్పీడ్గా రావద్దు, 3 రోజులు కాదు 30 ఏళ్ళకి రమ్మను. 30 రోజులకి రమ్మను, పర్లేదు. అది అన్నంత సులువు కాదండి. ఆయన జీవాధిపతి గనక మరణము యొక్క బలమును నశింపజేయడానికి మరణములోనికి వెళ్ళిన వాడు గనక, మరణము యొక్క పాతాళం యొక్క తాళపు చెవులు పట్టి లాక్కొచ్చినవాడు గనక ఆయనకు ఒక్కడికే సాధ్యం, అది వేరెవడూ చేయలేడు. ఈ విషయం మీద విశ్వాసం ఉంచితే నీకు రక్షణ. చర్చికి వెళ్తారు, ప్రార్థనకి వెళ్తారు, స్తోత్రం అంటారు, హల్లెలూయా అంటారు. మళ్ళీ అట్టిపండులో విశ్వాసం, కొబ్బరి నూనె సీసాలో విశ్వాసం, ఖర్చీపులో విశ్వాసం, ఆడెవడో సమాధి మట్టిలో విశ్వాసం. ఈ దరిద్రం అంతా నెత్తేసుకుంటే రక్షణ రాదు, ఏదో దరిద్రం వస్తుంది అంతే. మేమో పేరుతానండి, మేము హల్లెలూయా అని రాదేమి నీకు. యేసు ప్రభు సృష్టికర్త అయిన దేవుడని, కన్న తండ్రి అని, ప్రాణం పెట్టిన వాడని, చావునే చంపే సజీవుడిగా తిరిగి లేచిన వాడు నేటికి సజీవుడని, ప్రార్థనలు ఆలకిస్తాడని, అతని రక్తంలో పాప క్షమాపణ, గాయాల్లో స్వస్థత ఉందని, ఆయన శిక్ష పూర్తి చేశాడు కనుక మనకు శిక్ష తప్పిపోయిందని, ఆయన తిరిగి లేచాడు కనుక మనకి నిరీక్షణ ఉందని, మళ్ళీ మన కోసం వస్తాడని, పరలోకం రెడీ చేస్తాడని, రెడీ అయిపోతే వచ్చి పట్టుకెళ్ళిపోతాడని నీకు నమ్మకం ఉంటే నీకు రక్షణ గ్యారెంటీ, డౌట్ ఏం లేదు. స్తోత్రం చెప్పండి. ఆయా రాజకీయ నాయకుల గురించి మాట్లాడుతూ వారిని నమ్ముకున్న వాళ్ళని ఆయన బాగా చూసుకుంటాడని చెప్తే, మరి ఏమన్నా ఒక మనిషికి అంత మంచి పేరు ఉంటే దేవుని స్తోత్రం. అఖిల బ్రహ్మాండమును చరాచర జగత్తును మహత్వ గల మాట చేత పుట్టించి పోషిస్తున్న మహాదేవుడు, చావుని చంపినవాడు, సృష్టి నియమాన్ని మార్చేసిన వాడు, కాలచక్రానికి ఇరుసైన వాడు, అఖిల బ్రహ్మాండమును ఏలుచున్నవాడు, మహాదేవుడు, మహిమ కలిగిన వాడు, యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్న వారికి ఈ తీసుకెళ్ళి పొట్టకరాడా? మతం అనేది ఒక మత్తు మందిరా. యూ పీపుల్ ఆర్ బ్లైండ్ బిలీవ్. నాలెడ్జ్ లేదురా మీకు, మూర్ఖులరా అంటాడు. కరెక్టే. అంత గుడ్డి నమ్మకం ఉండకూడదు. గుడ్డి నమ్మకం ఉండకూడదు అంటే ఇప్పుడు బస్సు ఎక్కుతున్నావు హైదరాబాద్కి, తొక్కిపట్టి సీట్ వెనక్కి పెట్టేసి కాలు తెల్లి పెట్టేసి పడుకుంటున్నావు. ఏ గ్యారెంటీ అది? ఫోన్ చేసేస్తావు అవతలడికి, ఆ బండి ఎక్కేసాను, కదిలిపోయింది బండి, వచ్చేది 5 సెంటర్కి వచ్చాయి. ఇప్పుడు ఆ డ్రైవర్ గారు కూడా నీలాంటి మనిషే కదా, ఆయన నిద్ర రావచ్చుగా, ఆ నీరసం రావచ్చుగా, పెట్టుకొట్టి తిప్పేయచ్చుగా. దేవునికి స్తోత్రం. చిన్న కునుకొట్టొస్తే దేవునికి స్తోత్రమే కదా. బండి ఎక్కమని ఎలా తోలుతాడో ఎవడో తెలుసు, చూడాలి అంటావా? నీలాంటి ఒక మనిషి తాను అలిసిపోవచ్చు, కష్టాలు ఉండొచ్చు, బాధ ఉండొచ్చు, తలరూపు రావచ్చు, కునుకుపాట్లు రావచ్చు, అయినా సరే ఎక్కేసాం, 5 సెంటర్కి వచ్చాయి, రెడీగా ఉండో. ఈ డ్రైవరే నిన్ను గమ్యానికి చేర్చగలడిన నమ్మకం అంతుంటే కునుకడు, నిద్రపోడు మహాదేవుడు. ఆమేన్, హల్లెలూయా. కంటికి రెప్పల తన ప్రజలను కాపాడుకుంటున్నవాడు, 30 లక్షల మందిని ఒక్క రాత్రి విమోచించినవాడు, 30 లక్షల మందికి 40 సంవత్సరాలు ఎడారిలో అన్నం పెట్టినవాడు, నీళ్ళు ఇచ్చినవాడు, చంటి బిడ్డలను కానీ, వృద్ధులను కానీ, గర్భిణులు కానీ ఎండకు సొమ్ము సెలిపోక నీడ ఇచ్చినవాడు, రెక్కల మీద మోసి నడిచినవాడు, నేటికి సజీవుడుగా ఉన్నవాడు. నిన్ను తీసుకెళ్తాక మళ్ళీ రాడా? ఓరు బాబాయ్, రోడ్డు మీద ఇన్ని బళ్ళు లక్షల కొద్ది తిరిగేస్తుంది, అన్నింటిలో తప్పించుకొని క్షేమంగా తీసుకెళ్లే టాలెంట్ డ్రైవర్గా ఉంటే నిన్ను తప్పించుకొని తీసుకెళ్తా కేసు రూపు కెపాసిటీ ఉండదా? మరి ఆ పాట నమ్మకపోతే ఇంకెందుకు సపట్లు కూడా ఎత్తనం వచ్చి. కాసేపు కూర్చుంటే 100 రూపాయలు వేసేది ఏమీ రాదు, పట్టుకెళ్ళిపోయి డబ్బులు ఎవరికి అక్కర్లేదు. నీకు రక్షణ రావాలని కదా ఈ సావు. ఎవడో దుబాయ్లో ఉద్యోగం చేసుకునేవాడు ఇంజనీర్ గారు, ఏ క్లాస్ డబ్బులు, ఈ సావు అంతెందుకు? పోగేసుకుంటే ఎక్కడికన్నా అక్కడే ఎక్కువ ఉంది. మరి అమాయకంగా వచ్చేయలేదు, ఏం కావాలా? రక్షణ. స్తోత్రం చెప్పరా? హల్లెలూయా. రక్షణ పొందాలంటే మేమేం చెయ్యాలి అన్నారు. మీరు డబ్బులు ఇవ్వాలి, మీరు మతం మార్చుకోవాలి, మీరు పేరు మార్చుకోవాలి. ఈ సొల్లు ఎవడు చెప్పలేదు. ఏం చెప్పారు? యేసునందు విశ్వాసం ఉంచు.
దాపరికం ఏముంది? యథార్థంగా చెప్పే ముచ్చటే. యేసు ప్రభువునందు నమ్మకం ఉంచాలి. ఆయన దేవుడని, ఆయన ప్రభు అని, ఆయన రక్షకుడని, ఆయన చచ్చిపోయి తిరిగి లేచాడని, రక్తంలో క్షమాపణ ఉందని, గాయాల్లో స్వస్థ ఉందని, తిరిగి లేచాడని, మళ్ళీ వస్తాడని, తీసుకెళ్ళిపోతాడని విశ్వాసం ఉంటే సరిపోద్ది. నీకు ఇంకేం అక్కర్లేదు. మాట్లాడరేంటి? అవునను, ఆమెనను, స్తోత్రమను. మూడు రోజులు మట్టు అలసిపోయినట్టున్నారు భక్తులు. అలసిపోయారా? అలసిపోయారేమో. దేవునికి స్తోత్రం. పెద్ద మనిషిమైనా బాగానే చురుగ్గా జవాబు చెప్తున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేస్తే రక్షణ వస్తుందటండి? అది ఎవరి మీద? అట్టిపండు మీద, సమాధి మట్టి మీద, ఒలివల నూనె మీద, యోర్దాను నీళ్ళ మీద, ఇద్దరి మీద కాదు, ప్రభు అయిన యేసు క్రీస్తు మీద విశ్వాసం ఉంచితేనే ఏమొస్తుంది అంటే ఒకటే కాదనుకో. అది ఫస్ట్ పాయింట్. ఇంకా చిన్న చిత్తగా ఉన్నాయి, చెప్పేయమంటారు అవి కూడా. నాతో మాట్లాడతలేదు భక్తులు. మరి నీదేం పోయింది? ఇది 4వ కూటమి. ఇది నాకు దర్జాగా మఠం వేసి కూర్చున్నావు, నీకు పని జరుగుతుంది. ఇక 4వ కూటం. ఇప్పుడు ఇది అయ్యాక ఇంకో 120 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలా. నిన్న పొద్దున 4ంటికో 6ంటికో రోడ్డు ఎక్కాం. ఇంక ఇప్పుడు వచ్చి పాస్టర్ గారి ఇంటికి వెళ్ళి కాస్త స్నానం చేసి బట్టలు మర్చుకొని వద్దాం. పొద్దున్న 6ంటికి రోడ్డు ఎక్కిన అవతారం ఇది. కొంచెం ఫ్రెష్ అవుదామని సిద్ధపడి ఆశపడి వచ్చాను. అక్కడ చూస్తేను అదేదో 2 కొండలు దాటం 3వ కొండ ఎక్కాలన్నాడు. సర్లే, దాని బదులు ఈ 4వ కొండ ఎక్కుదాం. ఇది ఎలాగో తప్పదు కదా. దండం పెడతాను. మంచి బంగారు కొండను తీసుకొచ్చారు బాబు. మొత్తం ఎక్కేసావా? బైబిల్లో 40 కొండలు ఉన్నాయంట. స్తోత్రం అనండి పోని. హల్లెలూయా. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచితే ఏమొస్తుందండి? మళ్ళీ చెప్తున్నాను, పేపు నమ్ముకున్నామండి మాకు ఇంకా ఉద్యోగం రాలేదండి, పేపు నమ్ముకున్నామండి మాకు ఇంకా మరి అది మరి బాబాయ్ కాదురా. యేసుప్రభు వచ్చింది అందరికీ ఉద్యోగములు ఇచ్చుటకు, అందరికీ ఆరోగ్యములు ఇచ్చుటకు వచ్చాడా? ఆయన వచ్చింది రక్షణ ఇవ్వడానికి. అసలు వచ్చిన పని అది కదా. అసలు పని మానేసి కొసరలకి ఎడతారేంటి? అసలు పని అది కదా. అంటే పక్షవాతంతో మంచాన్ని పడిపోతే 4 మనుషులు ఎత్తుకుని వచ్చారు యేసుప్రభు దగ్గరికి. ఇంట్లో చోట్లేదు, వాకిట్లో చోట్లేదు, పైకి వెళ్ళి కప్పిప్పేసి అలా తాళ్ళు బట్టి దింపేశారు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, నీ పాపములు క్షమించుతున్నాను అన్నాడు. ఎంతకి ఇప్పుడు ఎవరికి కావాలా పాపాలు? వాడు కాలు చేతులు ఎత్తి వెళ్ళిపోతామన్నాడు. వాళ్ళు తెచ్చింది ఎందుకు? స్వస్థత కోసం. వాళ్ళు ఆశపడేది ఏంటి? స్వస్థత. ఆ మోసుకొచ్చిన వాళ్ళు ఎందుకు ఉన్నారు? కాలు చేసి నడిచేస్తే మా కళ్ళారు చూసేస్తాను బాబు, అంత మోసుకొచ్చామండి. అసలు యేసుప్రభు ఇది పట్టించుకోవట్లేదు. నీ పాపములు క్షమించబడినవి అంటున్నాడు. ఒక పాపాతులు వచ్చి కాలు నడిచేస్తున్నా, నీ పాపములు క్షమించబడినవి అంటున్నాడు. ఎవడు ఎందుకు ఏడిచినా ఆయన ఏమెత్తున్నాడు? ఎందుకంటే ఆయన వచ్చిన పని అదే అసలు. ఇప్పుడు చిన్న చేతకు ఉపకారాలు అంటే ఎవడో ఒకటి చేస్తున్నాడు కదా. రుణాలు ఒకరు మాఫీలు చేశారు, ఇళ్ల పట్టాలు ఒకరు ఇచ్చారు, ఆరోగ్యాలు ఒకరు ఇచ్చారు, ఆపరేషన్ ఒకరు చేయించారు, కాలు ఒకటి పెట్టించాడు, చెయ్యి ఒకటి పెట్టించాడు, 3 చక్రాలు కూర్చో ఒకటి ఇచ్చాడు. ఎవడో ఇస్తున్నాడు కదా. మరి దేవుడే దిగ్గు వచ్చింది కుర్చీకి చక్రానికి కాదు కదా. మాట్లాడేంటి? రక్షణ అవ్వడానికి. అది వదిలేసి అక్కడికి వెళ్ళి కంచి కొంచెం పేనం బాగుంటుందండి, అప్పుడు కొంచెం తిప్పేస్తా ఉండేది, ఇప్పుడు కుదురుగా ఉంటుంది. ఇప్పుడు చేయట్రా ఎందుకు వచ్చాడు యేసు ప్రభు? అయ్యమని చట్టుపండు పెట్టుకొని, అంజూరకాయ పెట్టుకొని, కొబ్బరికాయ పెట్టుకొని పనికి మేల పనులు అన్నీ చేస్తున్నారు. ప్రభు అయిన యేసునందు విశ్వాసం అప్పుడు నీవు నీ ఇంటి వారు చెప్పరే.
₹1,00,00,000 మాట అది నేను మింగెత్తే కాదు, స్పష్టంగా చెప్పండి. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచితే నీకు నీ ఇంటి వారికి గొప్ప రక్షణ కలుగుతాయి. దేవునికి స్తోత్రం. రెండో మాట చెప్తాం. రోమాపత్రిక 10:9 చాలా మంది దగ్గర బైబిల్ ఉన్నట్లేవు. కత్తి లేకుండా యుద్ధానికి వచ్చేసి ఉంటారు. పిల్లకాయలు చూసుకుంటారు బాబు రే, కొంపలు అంటుకుపోతాయి. ఎవడన్నా పుస్తకాలు లేకుండా స్కూల్కి వెళ్తాడండి? మరి మనం ఎలాగండి బాబు? అయ్యి బాబు చేతిలో ఉండాలి, దానికి మించింది లేదు. మండసైని వేసుకున్నా, పెద్ద రింగ్ ఎట్టుకున్నా, పులిగోరు వేసుకున్నా అంత పెద్ద వాల్యూ ఉండదు మనకి. ఏంటి ఏముంటుంది? 149వ కీర్తన 6వ వచనంలో రాశాడు, ఆయన భక్తులందరి చేతిలో 2 అంచులు గల ఖడ్గమున్నది, అదే వారికి ఘనత. మన ఘనత ఏంటండి? దేవుని వాక్యం అండి. ఎక్కడికి వెళ్ళినా చేతిలో ఉండాలి అది. అబ్బే సమస్య లేదు, దాన్ని మించింది లేదు. ఇంకా ఎక్కడికి వెళ్ళినా ఉండాలంటే ఎక్కడికి వచ్చినా రాకపోతే ఎలాగ మరి? ఈసారికి పోతే పోయింది కానీ ఇంకోసారి అలా చేయబోకండి. ఇంకా మాట్లాడరా? రోమాపత్రిక 10:9 చదవండి. నీవు రక్షించబడదువు. రక్షణలో రెండో మెట్టు చెప్తున్నా. ఒకటో మెట్టు ఏంటి? మళ్ళీ అలా చెప్పారంటే దెబ్బలు పడిపోతాయి. ప్రభు అయిన యేసునందు విశ్వాసం. విశ్వాసం అంటే కొబ్బరికాయ మీద, అట్టికాయ మీద, సమాధి మట్టి మీద, ఒలివల నూనె మీద కాదు. మరి అసలు ప్రభు అయిన యేసుని మింగేసి విశ్వాసం అంటారేంటి? అన్ని నామముల కన్నా అసలు అదే నామం, అసలు అది వదిలేసి విశ్వాసం ఒలి మీద. ప్రభు అయిన యేసునందు విశ్వాసం అనండి. రెండవది, ఆ హృదయములో విశ్వాసం ఉన్నా నోటితో ఒప్పుకుంటేనే రక్షణ అంట. మాట్లాడతలేదు. హృదయములో విశ్వాసం ఉంది కరెక్టే, కానీ నోటితో అనండి. నువ్వు నోటితో ఒప్పుకోకపోతే కడుపులో నమ్మేస్తున్నామండి, సీక్రెట్గా తలుచుకుంటున్నామండి, రాత్రులు పిలుచుకుంటున్నామండి యేసు ప్రభుని, నాకైనా కనపడుతున్నాడండి కల్లో. ఉత్తిదే, అంతా భ్రమ. ఏముండదు నీకు. ప్రతి రాత్రి నీ కల్లో కనపడ్డా నువ్వు నరకం సెంటర్లో పడతావు, డోకలేదు. దానివల్ల ఉపయోగం ఏముంది? అవన్నీ పిచ్చి మాటలు అవి. నాకు అదోలాగా ఒళ్ళు జలతరించిందండి, నాకు ప్యానం తేలిపోతున్నట్టు అనిపించిందండి, నాకు రాత్రి ప్రభు కనపడ్డాక ప్యానం చల్లగా ఉందండి, రేపు మళ్ళీ వేడవుతుంది, ఏముంది? ఇవన్నీ పిచ్చి మాటలు అవి, ఉపయోగం లేదు, వ్యర్థమైన మాటలు. రక్షణ ఎలా కలుగుతుంది? హృదయమందు విశ్వసించిన దాని నోటితో. అంటే అర్థం ఏంటి తెలుసా? సాక్ష్య జీవితం అనండి. నువ్వు రహస్యంగా నమ్ముకుంటున్నామండి. యూదుల మతాధికారి ఒకడు వచ్చాడు, నికోదేమని, రాత్రుల్లో యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. నిత్య జీవం నాకు కావాలి అంటాడు. సర్లే కానీ మరి మంచి పట్టుపక్కలు వదిలేసి రాత్రుల్లో వచ్చామంటాడు. మా వాళ్ళు ఒప్పుకోరు, మరి ఏం చేయమంటావు అన్నాడు. యేసు ప్రభు అనేది ఏంటంటే, నీ కులం అడిగాడా, మతం అడిగాడా, ధనం అడిగాడా, ఈ దరిద్రం ఏది అడగలేదు. ఏమడిగాడు? నువ్వు నమ్మితే నోటితో ఒప్పుకుంటున్నాడు అంతే. భక్తులందరికీ మనం ఇంక లోపల చూడలేదండి, ఎక్కడోళ్ళు అక్కడే. అయిగా లైవ్ ఎత్తినట్టు నచ్చిన చోట నుంచి లైవ్ చూసుకోండి. దేవునికి స్తోత్రం. కింద అరెకరం షాప్ ఉంది, అందులో ఎక్కడన్నా కూర్చోండి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు దేవుడని విశ్వసించి హృదయంలో నోటితో ఒప్పుకోవాలి. సైలెంట్గా ఉంటే అవ్వదు. నీ కుటుంబ సభ్యుల మధ్య, నీ స్నేహితుల మధ్య, బంధుమిత్రుల మధ్య, ఎరిగిన వారి మధ్య, నిలవైన వారి మధ్య, జనుల మధ్య అవసరమైతే ఎక్కడైనా యేసు నా దేవుడని, నా కొరకు చనిపోయి తిరిగి లేచాడు, నన్ను రక్షిస్తాడని, నా రక్షకుడని నేను నమ్మాను, నమ్ముతున్నాను అని చెప్పగలగాలి. ఏమని ఆశపడ్డాడు మన దగ్గర యేసు ప్రభు వారు? ఒప్పుకోమన్నాడు. ఉదాహరణకి 12 సంవత్సరాలకు రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ జనములోంచి వెనక వెళ్ళి యేసు ప్రభు వారి వస్త్రపు చెంగును తాకింది. వెంటనే అద్భుతంగా
ఎంత గొప్ప దేవుడివయ్యా, నాకు పునర్జన్మ ప్రసాదించావు, మళ్ళీ కొత్త జీవితం ఇచ్చావని కృతజ్ఞతగా ఇంటికి వెళ్ళిపోతుంది. నన్ను ముట్టుకున్నది ఎవరు అన్నాడు. అయ్య బాబోయ్, టెన్షన్ పడిపోతుండగానే పేతురు అంటారు, ఊరికా ప్రభు మరి అనే ప్రతి ఇన్ని వేల మంది మీద పడిపోతుండే మళ్ళీ ముట్టుకుంది ఎవరంటావేంటి? జనం అమ్మయ్య బతిపోయిన హల్లెలూయా అని పిల్లలు వెళ్ళిపోతుంది గబగబా. ఎవడో కూడా మీద పట్టం కాదు, వేల మంది చేతులు వేయటం కాదు, నాలో నుంచి ప్రభావం బయటికి వచ్చునంతగా ఎవరో విశ్వాసులను తాకారు. ఎవరో అన్నాడు. అయ్య బాయ్ దొరికిపోయింది నాయనో, నా పర్మిషన్ లేకుండా ఎందుకు తాకేవంటాడా? నన్ను తాకటాక నీకు అర్హత ఏముంది అంటాడా? నిన్ను ఎవడో తాకమన్నాడు అంటాడా? ఏంటి నీ ధైర్యం ఏంటి అంటాడు? ఊర్లోకి రాకూడదు, డైరెక్ట్గా నన్ను ముట్టుకుంటామంటాడు. ఏమంటాడో బాబోయ్, గచ్చగచ్చలు ఆడిపోతుంది. ఎవరు తాకారో అని కేకలేసి ఎత్తంటే ఇక చంపేస్తాడు, కొంపలంటూ పోతాయి అని గజగజలు ఆడిపోతూ వచ్చి, బాబు నేనేనయ్యా 12 సంవత్సరాల చేత వైద్యుల చేత తిప్పలు పడ్డాను, నాకేమాత్రం స్వస్థత రాలేదు, నిన్ను గురించి విన్నాను, కనీసం నీ దగ్గరికి వచ్చి అర్హత నాకు లేదు, వెనకాలకు వచ్చి ఆ వస్త్రాన్ని తాకేదా బాగుపడతానని ఆశపడ్డాను, తాకాను, నిజంగానే బాగుపడిపోయాను బాబు అంది. అంటే శిష్యులు ఏమన్నారు తెలుసా? అయ్యి బాబోయ్, ఇంతమంది మీద పడుతున్నారు, అందులో ఎవరు ఒకరు తాకుంటారు అనుకున్నావు, నువ్వు ఇంత ఆసక్తిగా వచ్చి తాకేవా, స్వస్థత పొందేసావా? సరైనటువంటి బేరం తగిలిన దేశ రక్తఫేట్ చేయం, చర్చి స్థలం ఆమెతో కొనిచ్చేద్దాం, ఓ కోటాలన్నీ ఆమెతో పెట్టించేద్దాం, భోజనాల కన్నా లాగేద్దాం అని మంచి ఉద్యమంగా ఉన్న మూమెంట్లో ప్రభు అంటాడు, అవునా బిడ్డ, సమాధానము కలిగి వెళ్ళిపో అన్నాడు. చేతికి దొరికినట్టు దొరికితే ఉత్తిని వదిలేసాడు ఏంటి యేసు ప్రభు? స్వస్థత ఉన్నదేవా, బాగుపడ్డావా, మరి పట్రా ప్రభు. ఇంత మాత్రం దానికి ఇంత నుంచి ఎందుకు అరిచి కేకలు? ఎవరు ముట్టుకోరు, ఎవరని కేకలేసి గోలగోలు చేసి ఒప్పుకునే దాకా బయటకు తీరా వచ్చింది. సరే బిడ్డ జాగ్రత్తకి వెళ్ళిపోండి, ఇంత మాత్రం దానికి ఎందుకు అరిచావు? నువ్వేదో వసూలు చేస్తావు అనుకున్నావు, ఏదో కూటం పెట్టేస్తావు అనుకున్నావు, ఇదేంటి సింపుల్గా వదిలేసావు ప్రభా, ఏ క్లాస్ అని బేరం తగిలింది అనుకున్నావు, ఈ దెబ్బతో గుడి కట్టేస్తాం అనుకున్నావు, వాళ్ళు మంచి డబ్బులలో వల్లే సరైన పార్టీ దొరికింది, ఏ క్లాస్ అని మందిరం కట్టేద్దాం అనుకున్నావు, దొరికిన ఛాన్స్ వదిలేసావు యేసు ప్రభా. ఆ మాత్రానికి మరి ఎందుకు అరిచినట్టు అంటే ప్రభు అన్నాడు, ఆయన ఆమెను కనుగొనవలెనని ఈ మాట చెప్పాను. ఆమె దగ్గర రాబట్టవలని కాదు, వసూలు చెయ్యాలని కాదు, చిచ్చి ఆమె బయటికి రావాలంతే. ఆమె బయటికి రావాలి. బయటకు వచ్చి ఏం చేయాలి? నేను కులం మార్చుకుంటున్నాను, నా పేరు మార్చుకున్నాను, డబ్బులు ఇస్తున్నాను, 1016 సమర్పిస్తున్నాను, ఏం అక్కర్లేదు. అయ్యా నేనేనయ్యా నీ దగ్గరకు వచ్చానయ్యా, బాగుపడ్డాను అని అందరి ముందు చెప్తే సరే బిడ్డ వెళ్ళిపో. అంటే ప్రభు ఏం కోరుకుంటున్నాడు? ఊరికంటే సాక్ష్యం, నోటితో ఒప్పుకోవటం. అలవాటు అయిపోయిన పదాలు కొన్ని పోగేసుకొచ్చి చెప్తే నేను ఒప్పుకోను. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభు మనం డబ్బు కోరుకుంటున్నాడా? మన కులము, మతము, హోదా ఇవన్నీ కావాలా? ఏమడగలేదు. అమ్మా మనం ఎక్కడ మరి ఎవరో మరి దేవునికి స్తోత్రం అది ఏమి లేదు, చిచ్చి ఏమి లేవు. ఏముంది? ఆమె దాగి ఉన్న స్థితిలోంచి, రహస్యస్థితిలోంచి బయటకు వచ్చి, నేనే నిన్ను ముట్టుకున్నాను, నన్ను బాగు చేసావు, నీ వలన నా బతుకు బాధపడుతుంది, ఒక్క మాట చెప్పు చాలు, నీకేం అక్కర్లేదు ఇంకా. అంటే రక్షణలో 2 పాయింట్ ఏంటి? మొదటి పాయింట్ విశ్వాసం, 2వ పాయింట్ సాక్ష్యం, నోటితో ఒప్పుకోవాలి. మాంసం తింటున్నామని ముక్కులు మెల్ల వేసుకుంటాం ఏంటండి? తలుపులు వేసుకుని డైనింగ్ టేబుల్ మీద 1 కేజీ కూర తినేయచ్చు. కానీ వీడు భక్తిని పనికిమేల మాసాన్ని లింక్ ఎడతాడు. పనికిమేల సామెతలు ఈడును బైబిల్లో 31 అధ్యాయుల సామెతలు ఒక్కటి రాదు వీడికి. ఈ మాంసం, ఎముకలు, మెల్లో దండ ఇవన్నీ మాత్రం బాగుతాయి. లోకం మాటలు పక్కన పెట్టి యేసు మాటలు పట్టుకోరు బాబు ఇప్పటికైనాని. నీ తెలివితేటల వల్ల నీకు రక్షణ రాదు, నీ డైలాగుల వల్ల రక్షణ రాదు, నీ డబ్బుల వల్ల రక్షణ రాదు, కులం రక్షించదు, రాజకీయ పార్టీ రక్షించదు. నరకం నుంచి కాదు, పులిహార పొట్లంకి దిక్కులేదు. దేవునికి స్తోత్రం. మరి మాట్లాడరండి ఇప్పుడు. ఎవడు రక్షించగలడు?
ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచాలి, 1వ మెట్టు. ఆ విశ్వాసాన్ని ప్రజలందరి ముందు ఒప్పుకోవాలి, 2వ మెట్టు. అర్థమైందంటారా? రక్షణ పొందేసిన పొలమని చేతులు వేసారు. ఇప్పుడు 7 మెట్లు చెప్తాను, 2 అయినాయి, ఇంకా 5 ఉన్నాయి. అప్పుడు తొందరగా వెళ్ళిపోదాం అనుకున్నారేంటి? అలాంటిదే ఉండదు, కూటం ఉంది ఇంకా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మా భక్తులందరూ మమ్మల్ని ఎప్పుడు వస్తారు, ఎన్నింటికి వస్తారని అడుగుతుంటారు. నాకేం తెలిసినా నా బతుకు, వస్తే వచ్చాను అనుకోండి, పోతే పోయాను అనుకోండి, అడగబాకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ అయ్యగారు నన్ను సాయంత్రం 4ంటికి వచ్చామన్నాడు కొండెక్కుతాకి. ఈలోపు ఒకడు 5ంటికి కూటం పెట్టించాడు నా పేనానికి. ఇలా కూటం చేసుకొని అక్కడ ఒక గంటన్నర, ఆ తర్వాత అడవుల్లో పడి కొండల్లో పడి పాటలన్నీ పడుకొని నాన్న సావులు తెచ్చి 2 గూగుల్ అయ్యి మమ్మల్ని రకరకాలుగా తిప్పి తీసుకొచ్చారు. బోల్డ్ సాక్ష్యం ఉంది చెప్పుకోవడానికి. 1వ మెట్టు ఏంటండి? ప్రభు అయిన యేసునందు విశ్వాసం. ఇంకా అట్టుపండు కొబ్బరి నూనెకాయ విశ్వాసాలు పోలేదు. చెప్పండి, 1వ మెట్టు ఏంటండి? అది 2, ఆ విశ్వాసాన్ని నోటితో ఒప్పుకోవాలి, సాక్షి జీవితం ఉండాలి. ఆమేన్, ఆమేన్. 3వది 2వ కొరింథీ పత్రిక 7:10. పరిగెత్తాలి బండి ఎంతసేపా? అది చాలు అయ్యా. 3వ మెట్టు ఏంటండి? దైవ చిత్తానుసారమైన దుఃఖం అనండి. అంటే ఒక పాపాల కొరకైనా పశ్చాత్తాపం రావాలి. మొదటిది యేసు ప్రభు దేవుడని విశ్వాసం ఉండాలి. 2వది నేను ఆయన నమ్మాను, ఇక ఆయన రూట్లోనే వెళ్తాను, ఇక ఆయన వదిలిపెట్టను, నాకు కులం మతం రాజకీయం ముఖ్యంగా దేశ ప్రభు ముఖ్యం అని నోటితో ఒప్పుకోవాలి. 3వది నేను పాపిని కదా, నా పాపాల నిమిత్తమే కదా ఆయన అంత అన్ని దెబ్బలు తినను, అంత సిలువ అనుభవించి వచ్చింది, నా గురించే కదా మరణ వేదనలో పడ్డాడు. నేను ఇలా ఎందుకు ప్రవర్తించాను? నేను దేవుని స్వరూపంలో దేవుని పోలికలో చేయబడ్డవాడిని కదా, మరి దయ్యంలాగా ప్రవర్తించానంటే, పాడు పనులు చేశానేంటి, చూడకుండా వాటిని చూసి పలకకుండా మాటలు పలికి తినకుండా పదార్థాలు తిని చిచ్చి నా దేవుడు ఇంతగా మరణించడానికి సిలువలో నరకబట్టడానికి కారణకుడు అయ్యానే, నేను ఇలా చేసుండకపోతే ఆయనకి గతి పట్టుండేది కాదే అని మన పాపముల విషయమై మనకు ఒక పశ్చాత్తాపం, ఒక లోతైన దుఃఖం కలగాలి. ఇప్పుడు తప్పు ఒప్పుకున్నాడు ఎలా ఒప్పుకోవాలి? నా చేశాం, మరి కొన్ని పొరపాట్లు జరిగాయి, నువ్వు పూజ ఏంట్రా? పశ్చాత్తాపం అంటే ఒక దుఃఖం కలగాలి. ప్రభా మరి పాపులము నాయన, బలహీనులము, భక్తిహీనులము, మరి నువ్వు ఎరుగుదువు. కరెక్ట్గా నీ పూజ ఏంటి? మరి ఆ మొక్క ఆడవలసింది పశ్చాత్తాపం కదా. మరి మేము పాపులు ఒలింపిక్ పథకం గెలిచినట్టు పాపిష్టి మొఖం ఇచ్చిన అదేంటిరా? పశ్చాత్తాపం కదా ఉండాలి. ఇలా ప్రవర్తించానండి, నేను ఇలా మాట్లాడానేంటి, నేను ఇలా చూశానేంటి, నేను ఇలాంటి పనులు చేశానేంటి. ఒక దైవ చిత్తానుసారం దుఃఖం కలగాలి, ఒక భయం వచ్చి నేను ఇలా చేసి ఉండకూడదు, నేను ఇలా ప్రవర్తించి ఉండకూడదు, చూడకుండా వాటిని చూశాను, చెడుకున్న వాటి పనులు చేశాను బాబోయ్ అని ఒక దుఃఖం, ఒక పశ్చాత్తాపం నీకు రావాలి. మొన్నకైనా రక్షణ సాక్ష్యం చెప్తున్నాడు ఒక చోట, నా ప్రసంగానికి ముందు ఇక బాబు సాక్ష్యం. ఆ సాక్ష్యం చెప్తున్నాడు. మరి ఇప్పుడంటే ప్రభులు ఉన్నాం కానండి, చాలా మంచి సర్త పురుషుని, నేను రకరకాలుగా ఉండేవాడిని, చాలా బేభత్సం. నేను వస్తానంటే జనం పారిపోయారు, అసలు కాదు చాలా బేభత్సం. ఇప్పుడేం చూశారు, ఒకప్పుడు అసలు బేభత్సం మంది అని చెప్తున్నాడు. నేను అడిగాను, ఎరా నువ్వు బాగా ఫీల్ అవుతున్నట్టున్నావు? నేను నీచంగా ప్రవర్తించాను, అసహ్యంగా బతికాను, అడ్డగోలు పనులు చేశాను, పాపిష్టి పనులు చేశాను, సిగ్గు కానీ దిగులు కానీ పశ్చాత్తాపన ముఖం లేదు, ఇంకా విర్రవిగుతున్నావేంట్రా? ఒకప్పుడు మనం చాలా బేభత్సం, అసలు బాబు రోడ్డు మీదకి వస్తే మామూలుగా ఉండేది కదా. నువ్వు 83 వరల్డ్ కప్ కొట్టింది నేనంటే చెప్తున్నాడు.
సిగ్గుమాలి ముఖం వేసుకొని నేను తల్లిదండ్రులకి సిగ్గు తెచ్చేలా బతికాను, ఉపాధ్యాయులకి చెడ్డ పేరు తెచ్చేలా బతికాను, నా మీద లక్షలు ఖర్చు పెడితే మంచి ఫలితాలు తెచ్చుకోలేదు, నేను స్నేహాలను తిరిగి సినిమాలకు వెళ్ళి నాశనం అయిపోయాను. ఒక సిగ్గు, దిగులు, పశ్చాత్తాపం ఉండాలి కదా. ఏదో పెద్ద ఘనత సాచినట్టు ఇప్పుడంటే తగ్గిపోయినా కదండి, చాలా మామూలుగా ఉండేది కదా మనతో పని. బాబోయ్ నీకు దండేస్తాం రారా చేసిన పనికిమాలి పనులకి. దైవ చిత్తానుసరణ దుఃఖం, లోతైన పశ్చాత్తాపం కలగాలి, పాపాల విషయంలో సిగ్గు కలగాలి. ఆ ప్రస్తావన ఎప్పుడు వచ్చినా ఒక బాధ వచ్చేయాలి. నేను ఇలా ప్రవర్తించానేంట్రా బావో అని దిగుల దుఃఖం ఉండాలా. దావీదు మహారాజు ఒకే ఒకసారి పాపం చేశాడని బైబిల్లో ఉంది. చేసింది ఒక పాపం. దైవజనుడు గద్దించాడు, వెంటనే సింహాసనం దిగాడు, సాష్టాంగం పడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు. దైవజనుడు కూడా నా కోసం ప్రార్థన చేయండి బాబు అని అడిగాడు. క్షమించాడు దేవుడు. క్షమించిన తర్వాత తెల్లారి పొద్దున లేచి మందిరం నుంచి ఇంటికి వెళ్ళాడు. ఇంట్లోకి వెళ్తే తన బెడ్రూమ్ను చూడగానే మళ్ళీ సిగ్గేసినచ్చి, చిన్నప్పటి నుంచి దేవుని కృపలో పెరిగిన నేను ఇంత నీచ నికృష్ట పాపిష్టిగానే వల్ల చేశాను, నాలాంటోడు ఒక వ్యభిచార పాపంలో పడిపోవటం ఏంటి బాబోయ్ అని ఆ మంచం చూస్తే మళ్ళీ ఏడుపు వచ్చేసేదంట. రాత్రి అంతా ఏడిపే. సరే పొద్దున్న లేచాడు, స్నానం చేశాడు, అందరి ముందు దర్జాగా తిరుగుతున్నాడు. మళ్ళీ రాత్రికి ఇంటికి వచ్చేప్పుడు మంచం చూస్తే ఏడిపే. అక్కడ రాస్తాడు బైబిల్లో, ప్రతి రాత్రి నేను కార్చిన కన్నీటికి నా పరుపు తేలిపోతుంది అంటాడు. అంటే తన పాపాల చిట్ట, పాపాలు కొట్టుకొని పోయేంతగా కన్నీరు కరుస్తున్నాడే. చేసింది ఒక్కసారే, కానీ దేవుని ఎదురుకొచ్చిన ప్రతిసారి ఇచ్చి నేను ఎలా ప్రవర్తించానేంటి, నేను పాపిని, నేను బలహీనుణ్ణి. ఒక పశ్చాత్తాపం, దైవ చిత్తానుసరణ దుఃఖం ఉండాలి. ఆమేన్. ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు ఫీల్ అయిపోతే ఎలా మరి? అవునంటారు కాదంటారు చెప్పండి. 4వ మెట్టు. 1వ మెట్టు ఏంటి అంటారు? మళ్ళీ అది 2, 3 దైవ చిత్తానుసరణ దుఃఖముతో మన పాపాల విషయంలో పశ్చాత్తాపడాలి. ఓకేనా? 4వ మెట్టు. రోమపత్రిక 10:13. అది నన్ను మోసం చేసేద్దామని చూశాడు. భలే పని చేసేవరా, బైబిల్ చూస్తలేదే కదా అని ధైర్యం వచ్చేసింది మనోడికి. అమ్మ బాబులే, స్తోత్రం చెప్పరే అందరూనే. ఏమంటుంది వాక్యంలో? ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసాన్ని జనాల్లో ముందు నోటితో సాక్ష్యంగా ఒప్పుకోవాలి. పాపాల విషయంలో దైవ చిత్తానుసరణ దుఃఖముతో పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపం ఉంటే చాలదు, యేసు క్రీస్తు నామాన్ని ఒప్పుకుంటూ ప్రార్థన చేయాలి. అతడు మహానుభావుడు రా, నేను పాపిరా. నీ డైలాగులకి ఏమవ్వదు పరలోకంలో. అది కవితా సమ్మేళనం కాదు. పాపిని పానుత్రోలక, నీచులను నిందించక, దుష్టులను దూరపరచక కరుణించు మహాప్రభు. ఎవడ సాపట్లు కొట్టించి పరలోకం తీసుకెళ్ళి నిన్ను. యేసు క్రీస్తు నామంలో ప్రార్థన చేయాలి. నాకు ప్రార్థన రాదండి. ప్రార్థన అంటే మంత్రం కాదు, నేర్చుకుంటాకి. ఆయన తండ్రి నువ్వు బిడ్డవి, నీకేం కావాలో నాకు ఇలా కావాలి బాబు చెప్పుకుంటా, దాని పేరే ప్రార్థన. నాకు పెద్ద సిస్టమేమి ఉండదు. ఆది మధ్యాంతరహితుడా, ఆది సంభూతుడా, అద్వితీయ సత్యదేవుడు అన్ని రాసుకొచ్చి కంటదా బట్టి పదం పలకక్కర్లా. ఆయన తండ్రి నువ్వు బిడ్డవి, నీకేం కావాలో అడుక్కోవటమే. ఇప్పుడు పిల్లోడు ఉన్నాడు స్కూల్లో ఫీజు కట్టి, రేపొద్దున ఫీజు కట్టకపోతే కుదరదు. నేను చెప్ప మీ నాన్నగారికి ఫీజు పట్టుకుంటారు రేపొద్దున అని టీచర్ గారు కోపడ్డారు. ఇంటికి వచ్చిన తర్వాత, నాన్న నీవు మంచివాడివి, ఆరంభముడిన అవసరాలు తీరుస్తున్నవాడివి, అడగకపోయినా నాకు షర్టు నిక్కరు కొన్నా. ఈ దండకమని చదవలేడు. నాన్న మ్యాచర్ ఫీజు పట్టి రమ్మన్నారు చాలు. 100 రూల్స్ ఎట్టు పక్కంటారు బాబు, పేనం తీసేస్తా కొత్త పిల్లల్ని.
అది బాధ ఏంటో కష్టం ఏంటో చెప్పుకొని దేవుడికి మధ్యలో నువ్వేంటి ఎదురుకొని కూర్చొని పలికింతడు చెప్పు ప్రభు. ఆహా వీడేటో పెట్టాడు కవితా సమ్మేళనం తీవా. ఆయన పరమ తండ్రి, కన్న తండ్రి, ప్రేమ గల తండ్రి. తండ్రి వద్దకు చేరుటకు తన నామాన్ని సాధనంగా నీకు ఇచ్చాడు. నీ పాపాలని ఒప్పుకొని, నీ బాధలని చెప్పుకొని, నీకేం కావాలో కోరుకొని, చిన్న ముక్క అయినా పెద్ద పాత్ర అయినా చివరిలో ఖచ్చితంగా ఏమనాలి? యేసునామని అనాలి. ఆమెను ఆయన అంటాడు యేసు రక్తం చెయ్యం. ప్రభు నామమున ప్రార్థన చేస్తేనే రక్షణ. నువ్వు ఎన్ని చేసి యేసు ప్రభు నామాన్ని ఒప్పుకోకపోతే నువ్వెన్ని చేసి యేసు క్రీస్తు నామాన్ని ఒప్పుకోకపోతే రక్షణ లేదు. ఆకాశము కింద ఇయ్యబడ్డ మరి ఏ నామములో రక్షణ కలుగదు కానీ ప్రభు యేసు క్రీస్తు నామములో నీకు రక్షణ కలుగునని వాక్యం తెలియజేస్తుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అన్ని నామముల కన్నా పై నామం యేసు క్రీస్తు నామం. పావన నామం, పరిశుద్ధ నామం, ప్రియమైన నామం, పోయబడ్డ పరిమళ తైలం వంటి నామం, బలమైన దుర్గమైన నామం అదే. యేసుక్రీస్తు నామాన్ని ఒప్పుకొని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తే నీకు గొప్ప రక్షణ కలుగుద్ది. ఒకటో మెట్టు ఏంటండి? రెండో మెట్టు, మూడోది, 4. ఇప్పుడు 5వ పాయింట్ మార్కు 16:16. పాప మా తల్లులకి సోటు ఇరికైపోయింది. అయిపోతుందిలే అమ్మ 5 నిమిషాలు. చాలండి. రక్షణ ఎలా అవుతుందట? బాప్తిస్మము పొందితే రక్షణ అనండి. మరి బాప్తిస్మం పొందేవాడు యేసుప్రభుని దేవుడని నమ్మకపోతే ఏమండి, నేను ఆయన నమ్మేనని జనం ముందు ఒప్పుకోకపోతే, తన పాపాల విషయంలో పశ్చాత్తాపడకపోతే, నన్ను క్షమించు బాబు అని ప్రార్థన చేయకపోతే అడిగి మునిగెత్తే ఏమొస్తుంది? మునగొక ముందు నువ్వు పొడి పాపి, మునిగాక తడి పాపాడు. ఎప్పుడు పాపి అన్నాడు ఒకడు. మునిగిలేస్తే ఏమొస్తుందిరా? మునగకపోతే పొడి పాపి, మునిగాక తడి పేపాడు. ఎప్పుడు పాపే, పాపాల పేప ఏముంది? ఏం చేస్తే రక్షణ? ప్రభు నామంలో పాపాలు ఒప్పుకొని క్షమాపణ కోరుకొని ప్రార్థన చేసి బాప్తిస్మాన్ని పొందాలి. ఒకడు ఎన్ని అన్నా చెప్తాడు కానీ బాప్తిస్మం పొందడు. జనవరి 1కి పొందుతానంటే అప్పుడే వేస్ట్కి అంటాడు. అంత పిల్లకి పొందుతానంట, ఉద్యోగం వచ్చాక పొందుతానంటాడు. ఈలోపు మరణం వచ్చేస్తా. దేవునికి స్తోత్రం. ఎవడు తెలుసు? గ్యారెంటీ ఉందా? తారీఖు ఉందా? మాట్లాడరేంటి? ఎప్పుడైనా ఎవడైనా ఎక్కడైనా చిన్న పెద్ద, బలహీనుడు బలవంతుడు, గొప్పోడు పేదోడు తేడా లేకుండా ఏ రోజో తుది రోజో తెలుసా మనసా అయిపోయింది కోటం. హల్లెలూయా. సావుకు లేత ముదురు లేదురా, గొప్ప భేదాలే దేవుని స్తోత్రము. ఏమో ఏమో చేసితి, నీకు ఏమో ఏమో పూసితి, పేనం నిలబెట్టుకుందామని. అయినను నా మీద ప్రేమ లేక నన్ను విడిచిపోతానంటవే ప్రాణమా అన్నాడంటాడు. ఆ పేనం అంటుందో నాకు ఉందాం ఉన్నది కేకెత్తనాడు. నాకెంత బేగి వెళ్ళిపోతాం లేదు, చక్కబెట్టే ఎవరు కొన్ని ఉన్నాయి కానీ ఇంక సార్లు అతవేసలేకి వచ్చామని కేకెత్తనాడు. ఏం చేయమంటావు? అవకాశం ఉందంట మనిషికి, నచ్చినట్టుగా పొడిగించుకోవచ్చా? ఇప్పుడు అప్పుడే కుదరదా, కొంతకాలం తర్వాత వస్తానని చెప్పేసి వాయిదా వేయచ్చా? అవకాశం ఉండదు సార్. నేడు అనబడు సమయం ఉండగానే, రేపు మనది కాదు, నేడు అనబడు సమయం ఉండగానే ఏం చేయాలి? మనం బాప్తిస్మాన్ని పొందాలి. యేసుప్రభు దేవుడని విశ్వసిస్తున్నావు కదా, నోటితో ఒప్పుకున్నావు కదా నా ప్రభు నా రక్షకుడు దేవుడని, పాపాల విషయంలో పశ్చాత్తాపడ్డావుగా, క్షమించమని ప్రార్థన చేసావుగా యేసునామంలో. ఇక మిగిలింది ఏంటి మరి? అంటాడరే అన్నవాడు ఉడికేదాకుండా వడ్డించే ముందు వెళ్ళిపోయి ఆకలి తిడతాడు అడిగి. మరి ఇన్ని ఒప్పుకున్నావు, బాప్తిసం పొందవే. బాప్తిసం పొందకపోతే రక్షణ అబ్బే లేదండి. నమ్మి బాప్తిసం పొందిన వానికి రక్షణ. వాక్యం తేటగా తెలుస్తుంది. అపోస్తలులు 22:16 గనుక తడవు చేయడం ఎందుకు, లేచి ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మాన్ని పొంది పాపాలు కడిగేసుకో. బాప్తిసం పొందితే నీ పాపాలు కడగబడతాయి.
లోకా 7, మత్తయి 11. బాప్తిస్మమును వద్దంటే నీ విషయమైన దేవుని సంకల్పాన్ని తృణీకరిస్తున్నావు. 1 కొరింథీ 10, బాప్తిసం పొందడం అంటే సముద్రాలు దాటేయటమే. మళ్ళీ నీకు శత్రువు కనపడ్డావు. దేవునికి స్తోత్రం. ఎర్ర సముద్రాన్ని దాటారు కదా ఇశ్రాయేలీలు. దానికి ఏం పేరు పెట్టాడు ఆయన? అందరూ మేఘములోను సముద్రంలోను బాప్తిసం పొందిరి అన్నాడే. మరి ఒక్కసారి సముద్రం దాటాక యువతల శత్రువు ఉండిపోయాడు, మధ్యలో చచ్చిపోయాడు, క్షేమంగిలు బయటకు వచ్చారు. ఒక్కసారి సముద్రం దాటితే బాప్తిస్మాన్ని పొందితే ఇంతవరకు బాధించిన ఆ శత్రువు మళ్ళీ నీ కనపట్టాక. అందుకనే గొప్ప రక్షణ ఉన్నదాన్ని. అంత ఆశామాసి ముచ్చట కాదు అది. ఎవడు పడతాడితో పొలమును ముంచేత్తకేం లేదు. ఇక్కడ 4 ఉన్నాయి రూల్స్. ప్రభువైన యేసు క్రీస్తు విశ్వాసం ఉంచితే, యేసు నా రక్షకుడు నోటితో అందరి ముందు సాక్ష్యం చెప్పగలిగితే, పాపాల విషయంలో లోతైన పశ్చాత్తాపడితే, యేసు క్రీస్తు నామములో పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేస్తే అప్పుడు నీకు బాప్తిసం కానీ పొందావా, సముద్రం యువతలకు వచ్చేసినట్టే శత్రువులు చచ్చిపోయినట్టే నీకు మళ్ళీ అడిగి కనపడదు. దర్జాగా హాయిగా బతకటమే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ సముద్రం దాటినప్పుడే వాళ్ళు పాడారు, నా సంకటములన్నీ తీరిపోయే, సంహార దూత నన్ను దాటిపోయే. ఫరో బాధ పెట్టాడు, ఇబ్బంది పెట్టాడు, ఏడిపించేసాడు. పచ్చిగడ్డితో పచ్చిటికలు కాల్చమని చాలా బాధలు పెట్టేశాడు. అందుకని బయటకు వచ్చాకన్నాడు ఒకడు, ఫరోకు నేను ఇంకా దాసుడల్ కాను, పరమ కానానుకు హక్కుదారుడల్, నా సంకటములన్నీ తీరిపోయే, సంహార దూత నన్ను దాటిపోయే. హల్లెలూయా. మరాను మధురముగా మార్చువాడు, చేదునెత్తిగా మార్చేసిన మహాదేవుడు. పాడైపోయిన నా జీవితాన్ని, నా కుటుంబాన్ని మరలా కడతాను, నిలబడతాను, నాకు తిరుగులేదని మాడుతున్నాడు. ఆనందమే పరమానందమే. ఇంక దిగిలేముంది, దాటేసాం, యువతలకు వచ్చేసాం. బాప్తిసం అంటే మహా గొప్ప అద్భుతమైనటువంటి మహాభాగ్యాలకల్లా గొప్ప భాగ్యం, గొప్ప రక్షణ. 5 మెట్టు బాప్తిసం. స్తోత్రం. కోటం అవ్వలేదు, ఇంకా సర్దేశారు. 6వ మెట్టు ఉంది. దేవునికి స్తోత్రం. బాప్తిసం కూడా పుణ్యం కదా, వదిలేచ్చు కదా, అబ్బే భలే పని. 6వ మెట్టు ఉంది. స్తోత్రం. హల్లెలూయా. అపోస్తుల కార్యాలు 2:40. అది అది రక్షణ ఎలాగొస్తుందంట? నలుగురితో నారాయణ, కులంతో గోవిందా, ఏ ఎండగా గొడుగు బట్టి ఏ రోటిగా పాట పాడి, ఎక్కడదక్కడ గంతులు వేసేదై తక్కలాడి, ఆదివారం వచ్చి అల్లోలి అంటే రాదు. అయ్యా ముడుపు సమర్పించుకున్నాండి, వేసేసామండి కానుగా. మరి ఆ సపోర్ట్కి చెవి ఎందుకురా? ఫ్యాన్ ఊపుతలేదు, నీ గుళ్ళోకి వచ్చి చర్చిలోకి వచ్చి సందా ఎత్తకి వేసే 10 దానికి మనము సెంటరింగ్ కర్ర మోపు పెట్టావు ఎందుకు? చెయ్యి మొయిలేపోతుందా? 10 ఎప్పుడు 10గా అంతటి దానికి పెద్ద చెయ్యి సపోర్టు. ఫ్యాన్ ఒప్పగా ఓ చేస్తే పని లేచే, కానీ పని లేచే. ఈ చెయ్యి వెనక్కి వచ్చేస్తుంది, ఈ చెయ్యి గంటది, పని లేచేరా పని. ఫ్యాన్ ఒప్పగిడికి మరి ఎందుకు అంత బాధ? నువ్వే కొనుక్కొని తినేరా దారంట. ఎవరికి కావాలరా బాబు 7 సొమ్మ? మనస్ఫూర్తిగా బిర్యానీ తినేయి. దేవుని స్తోత్రం. మనస్ఫూర్తిగా బిర్యానీ తినండి. 3 అల్లుళ్ళు చెప్పాడు, మరి ఏంటి చూసుకో. ఉపాస కొట్టాలి. దేవుని స్తోత్రం. బోధపడుతుందా? మీరు మూర్ఖులకి తరం వారికి వేరై రక్షణ పొందాలి. ఎక్కడికి గంతులు అక్కడ ఎడతాం. రాజకీయ కూటమికి వెళ్తే ఆతయి తెక్కలాడతాం. ఇంకో దగ్గరికి వెళ్తే పెళ్ళికి వెళ్తే ఇంకో డ్యాన్స్ కడతాం. ఏదైనా ఫంక్షన్ అంటే ఇంకో రంగు వేసుకోవటం. ఏదైనా పార్టీ పెడితే వెళ్ళి కుమ్మేసుకోవటం. మళ్ళీ ఎప్పుడు మమ్మల్ని ఆదివారం వచ్చాలో ఆపదో. నువ్వు మునిగేస్తే కూడా తడిపాపే, ఇంకా పాపే. ఈ తరము వారికి వేరుగా జీవిస్తేనే రక్షణ. ఒక ప్రత్యేకించబడ్డ జీవితం ఉండాలి.
ఒక సాక్ష్యము కలిగిన జీవితం ఉండాలి. యేసు రక్తములో కడగబడ్డ జీవితం ఉండాలి. దేవుని కొరకు బ్రతుకుతున్న జీవితం ఉండాలి. పరలోకం కొరకు సిద్ధపడుతున్న జీవితం ఉండాలి. పరిశుద్ధ జీవితం కొరకు ప్రయాసపడుతున్న జీవితం ఉండాలి. ఈ తరం వారికి వేరైతేనే ఏం చేస్తే నాకు ఓపిక లేక, నాకు డబ్బు వచ్చి నాకు కాలు కూలిపోయి మొన్న దాకా ఆపరేషన్ కట్లు కట్టించుకున్న ఓపిక లేక కాలు మీద వేసుకుంటే నువ్వు ఫోటో తీసేసావు కదా. ఇప్పుడు ఏం చెప్తావు? దర్జాగా కాలు మీద కాలు వేసుకొని కూర్చొని నా రోగం నాకు కొంత నీకేం తెలిసి నా తిప్పలో తెగ తీసేస్తాను ఫోటోలు. ఇందాక ఈయన తీసాడు వీడియో, ఇప్పుడు అక్కడ ఆమెదొకలకు ఉంది. అందరినీ ప్రభువు కాపాడును గాక. నన్ను సిలివేత్తకు వచ్చారు వీళ్ళందరూనే. మీకేం తెలిసిన బాధలో సరిగ్గా ఒక గంట సేపు నుంచునే ఓపిక లేక రోగాలు వచ్చి రోజుకి 4 కోటాలు ఏమండి, కొన్ని 100 కిలోమీటర్ల ప్రయాణం, షుగర్ ఫ్యాక్టరీ పెట్టి 20 సంవత్సరాలు అయ్యి నానా సావులు తెచ్చి నేను ఇన్ని సంవత్సరాలైనా సేవకు వచ్చి 30 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ప్రయాస, ఇంత రోగం, నొప్పులు, బాధలు ఉన్న ఈ రోజుకి ఒక్కసారి కూడా ఏ ఒక్కడితో ఇట్లా కూడా అనిపించుకోలేదు. ఇంకా కాళ్ళు పట్టించుకున్నది అక్కడ చాలామంది అయ్యారు. కాళ్ళు వాసిపోయిన నొప్పులు కొంచెం పరిచయం చేస్తాం, చిచ్చి చేయించుకోలేదు. ఎప్పుడు 30 సంవత్సరాలు ఇట్లా ముట్టుకోలేదు అవ్వన్నాను ఈ రోజు వరకు. నా సావు నేనే, నా కాళ్ళ మీద నేను పెట్టుకొని నొక్కొని తిప్పలు పడి అలాగే బాధలు పడి చేస్తున్నా. ఈలోపు ఫోటో తీసేసి ఫేస్బుక్లో పెట్టేస్తావా? ఆ ఫేస్బుక్లోకి నా నొప్పి, నా రోగం రాదు ఫోటో వస్తుంది. తీసి ఎవరు చూపించుకోక నీ దండం పెడతాను. నువ్వంటే దేవుని బట్టి చూసేవాడు కాదు కదా. చూసావా ఎలా కూర్చున్నాడో? దర్జాగా కుర్చీలో కూర్చొని కాదు, కూలబడి చేతగాక. నువ్వు మంచిదానివి, అవతలకి ఏం తెలుసు? చూసావా ఎలా కూర్చొని మాట్లాడుతున్నాడు అంటాడు. నా బాధలు నాకున్నాయి, దేవుని స్తోత్రం. అదే ఎందుకో అల్లెలు మార్చేసేవండి కొంచెం. నేను మెచ్చుకున్నానే, మార్చబాకు. 6 పాయింట్ ఏంటి? మూర్ఖులకి తరం వారికి వేరే. మన మాట తీరు, మన వస్త్రధారణ, మన భక్తి, మన ఆహారం, మన నియమాలు వేరుగా ఉండాలా. అంతా కలిసి పెట్టేసి కిచడీగా అది సపరేట్గా ఉండాలా. ఎవరికైనా వేరుబాటు జీవితం ఉంటేనే రక్షణ. అంటే మేము బాప్తీసం పొందేశాం కదండి, మరి మా కులం కదండి, మా పార్టీ కదండి, మా వేరుబాటు జీవితం వస్తేనే రక్షణ. ఇందాక ఎప్పుడు ఎత్తేసావు కదా రక్షణ పొందాను, ఇప్పుడు చెప్పు. 6వ మెట్టు ఎక్కవా, ఇంకా 1వ మెట్టు మీద ఉన్నావా? అది మరి నాకు ఇందాకే డౌట్ వచ్చిందిలే. హల్లెలూయా. కానీ మంచిది, పెద్ద మనిషి ఒప్పేసుకుందరా. దేవునికి స్తోత్రం. వేరుబాటు జీవితం అనండి. ఇంకంతా మనం ఎప్పుడు మామూలుగానే బాగా అలా ప్రత్యేకంగా ఉండాలి. దేవుని కోసం ప్రత్యేకంగా ఉండాలి. మన మాట తీరు, వస్త్రధారణ అన్ని పద్ధతిగా మారిపోవాలి. పిచ్చి పిచ్చిగా తయారై తిరగకూడదు. పిచ్చి పిచ్చిగా తయారై దేవుని మందికి రాకూడదు. కొంతమంది దేవుని మందిని కుదురుకొస్తారు. ఏదైనా పార్టీకి వెళ్ళినప్పుడు మాత్రం హల్లెలూయా, ఓ స్తుతి, అలాగెళ్తారండి. వద్దు నాయన. సాక్ష్యం. ఆమె 7 పాయింట్. పార్టీ గారు మీరు చెప్పినన్ని బాగానే ఉన్నాయి, కానీ మరి ఇలాగైతే ఎలాగండి? ఏదో కడుపులో పిలుచుకుంటామంటే జనం ముందు ఒప్పుకోమన్నావు. ఒప్పుకున్నాం కదంటే అంటే పాపాలు పశ్చాత్తాపడమంటే చేసినాం, ప్రార్థన చేసాం కదంటే బాప్తిసం పొందాం కదంటే ఇప్పటి నుంచి ప్రత్యేకంగా ఉండి కలవబాగా అంటున్నావు. ఇలాగైతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కదండి. అదే 7వ పాయింట్. మరి మార్కు 13:13 చూడండి బైబిల్లో. మార్కు 13:13. అయ్యా అది ఇలా చేస్తారా జనం, కొంచెం చిరాపడతారు, లేని పని మాట్లాడతారు, ఇబ్బంది పెడతారు. అవన్నీ సహిస్తేనే రక్షణ. మాకు ప్రభు అంటే ఇష్టమేనండి, రకరకాలుగా మాట్లాడతారండి. నిన్ను ఎవడు ఏమనకూడదు, పరలోకంలో పెద్ద కుర్చీ వేసేస్తారు నీకు. పరీక్షలు లేకుండా పై క్లాస్కి వెళ్తామా? నానా పాటలు పడకుండా జీవితంలో అభివృద్ధి పొందుతామా? మరి ఒక్క మాట కూడా పడకుండా పరలోకం వెళ్ళిపోతామంటే. నా నామము నిమిత్తం రకరకాలుగా ద్వేషిస్తారు, సహిస్తేనే రక్షణ.
తిరిగి మళ్ళీ మనం బదులు మాట్లాడకూడదు, ఎదురు చెప్పకూడదు, మాటకు మాట అనకూడదు, తగువ పెట్టుకోకూడదు, మౌనంగా సహించాలి. అలా సహిస్తేనే రక్షణ. ఈ 7 అనుభవాలలో రక్షణ సంపూర్ణమవుతుంది. అందరు కలిసి చెప్పండి. ఒకటో మెట్టు ఏంటండి? అల్లుళ్ళు కాదు. ఒకటో మెట్టు ఏంటండి? రెండో మెట్టు అండి? మూడో మెట్టు అండి? పాపాల విషయంలో పశ్చాత్తాపడాలి. 4వ మెట్టు, 5వ మెట్టు, 6వ మెట్టు వేరుబాటు జీవితం, ప్రత్యేక జీవితం. ఇన్ని పాటిస్తే వచ్చిన బాధలోనే చూసావు. 7వ మెట్టు సహిస్తే రక్షణ. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైపోయింది మీరు ఏ మెట్టు మీద ఉన్నారు. మిమ్మల్ని చేతులు ఎత్తమని అందరి ముందు ఒప్పుకోమని చెప్పట్లా. మీరు ఊహించుకోండి, మీరు ఇప్పుడు ఏ మెట్టు మీకు అర్థమవుతుందా లేదా? మరి మిగతా మెట్లు పూర్తి చేయకముందే మరణం వస్తే, మిగతా మెట్లు పూర్తి అవ్వకముందే ప్రభు రాకడొస్తే నీ పరిస్థితి ఏంటి? అందుకే ఈ కష్టం, అందుకే ప్రయాస, అందుకే కుడికలు, అందుకే ఇదంతా జరుగుతుంది. ఇప్పటికైనా పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి ఏ అనుభవంలో ఉన్నావో అక్కడి నుంచి బయలుదేరి 7 అనుభవాలు పూర్తి చేయండి. ప్రభు రాకడ సమీపంగా ఉంది. రక్షణ పొందండి, పరలోకం చేరండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. ఇంకా బాప్తిసం పొందని వారు ఉంటే ఇప్పుడే తీర్మానం చేసుకోండి. ఇంకా వాయిదాలు వేయకండి. యేసు రాకడ ఎప్పుడైనా రావచ్చు, నీ ప్రాణం ఎప్పుడైనా మనకు తెలియదు. బాప్తిస్మాన్ని పొందండి, రక్షణ పొందండి, సాక్షిగా బ్రతకండి, వేరుగా జీవించండి, దేవుని మహింపరచండి. దేవుడు మనందరినీ ఆశీర్వదించునుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థనకు పెద్ద మనిషి పేరు పేపర్లో వేశారు. దేవునికి స్తోత్రం. అందరు కూడా ఆరోగ్యం ఉంటే మోకరించండి, లేదంటే తలలు వంచి కళ్ళు మూసుకోండి. మనం ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకున్నారా? ప్రార్థన చేసుకుందామా? 7 విషయాలు ప్రభు మనతో మాట్లాడారు. 7 విషయాలు ప్రభు మనతో మాట్లాడారు. ఏ మెట్టు మీద ఆగిపోయావో ఇంకా ఏ అనుభవానికి వెళ్ళాలో నీకు తేటగా క్లియర్గా అర్థమవుతుంది. ఆ విషయాలన్నీ దేవుని దగ్గర ఒప్పుకొని ప్రార్థన చేస్తావా? ఆ విషయాలన్నీ దేవుని దగ్గర ఒప్పుకొని మొర్ర పెడతావా? అందరూ స్వరం ఎత్తి నోరు తెరిచి ప్రార్థన చేయండి. మౌనంగా ఉండకండి, కళ్ళు తెరవకండి, నోరు తెరవండి. కొద్దిసేపు 1-2-3 నిమిషాలైనా ఆసక్తిగా ప్రార్థన చేయండి. ఆసక్తిగా ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా చక్కటి మాటలు మనం అందరం విన్నాం. అయితే అయ్యగారికి కొంచెం కాలు బాగోలేదు, చాలా ఇబ్బందులు పడి మనం చాలా బ్రతిమాలడం వల్ల ఆయన అపాయింట్మెంట్ దొరికింది. నిజం చెప్పాలంటే ఆయన రావడం చాలా కష్టం, కానీ మన సంఘానికి రావడానికి ఆయన ఒప్పుకున్నారు. అంత ఇబ్బంది ఉండి కూడా ఆయనకి కాల్ బాగోలేదు, షుగర్ చాలా ఎక్కువ ఉంది, 500 పైనే ఉంది. అలా ఉన్నప్పటికీ పొద్దున్న ఒక మీటింగు, ఈరోజు 4 మీటింగులు అటెండ్ చేసి మందే లాస్ట్, ఇదే 4వది ఒక రోజుకి. ఆయనకు బాగోకపోయినా సరే దేవుని కొరకు పరిగెత్తాలని ఒక చిన్న ఆశ అంతే. ఆయన చెప్పినట్లుగా 7 మాటలు, 7 మెట్లు మనము కనుక సంపూర్ణంగా ఎక్కగలిగితే, ఈ 7 మార్గాల్లో మనం ఉండగలిగితే దేవుడు నిజంగా మనకి చాలా గొప్ప కృప చూపిస్తాడు. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసి మనం ముగించుకుందాం.